తెలుగు సంగమం కార్యక్రమానికి అత్యంత ఆదరంగా విచ్చేసినటువంటి మహనీయ మూర్తులకు, అతిథి దేవుళ్ళు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. ఎంతో విశేషమైనటువంటి ఆలోచన ధోరణితోటి ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి తెలుగు వారికి కావలసినటువంటి ఒక ఛత్రాన్ని శ్రీమాన్ మురళీధర్రావు గారు తాను పట్టుకొని నిలబడి ఆ ఛత్ర ఛాయలో మనదైనటువంటి ఒక సంస్కృతి, సంప్రదాయము, ఆచారము, వ్యవహారము, మన జాతి యొక్క వికాసాన్ని మనసులో ఉంచుకొని తన మానస పుత్రికగా ఈ యొక్క తెలుగు సంగమాన్ని సృజించి దాదాపు 2017వ సంవత్సరం నుంచి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఇది అందరి సంస్థగా, అందరి ఆదరాభిమానాలు అందుకునేటువంటి సంస్థగా, మనదైనటువంటి కళలకు ఒక నిజమైనటువంటి ప్రతిబింబంలా ఉండేటువంటి రీతిలో కార్యక్రమాల్ని సృజించి అటు శాస్త్రీయ, జానపద, సంగీత, నృత్య చరులతోటి కార్యక్రమాల్ని అందచేస్తూ అందరినీ ఆదరిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. వారు ఉండబట్టే వారి యొక్క ఆ పరంపరగా అందిపుచ్చుకున్నటువంటి ఇంతోటి వాసనలతోటి ఇవాళ మేము అని మా తాతలోని గొప్పగా చెప్పుకుంటున్నాం. అది సగర్వంగా ఉంటుంది. ఎప్పటికీ కూడాను మనమంతా, మన తెలుగు జాతి అంతా కూడాను శిరసెత్తుకుని నిలిచేలాగా, శిఖరాగ్రాన నిలిచేలాగా ఉండాలి అనేటువంటి ఒక బలీయమైన కాంక్ష గౌరవనీయులు మన మురళీధర్రావు గారిది. కాబట్టే వారి శ్రీమతి ప్రతిభ గారి యొక్క ఆ తోడుతోటి ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రత్యేకమైనటువంటి రీతిలో అమృతతుల్యమైనటువంటి, హాయైనటువంటి తేనె వంటి మన మాతృభాష, మన తెలుగు, అది జాతికి వెలుగు అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం. ఇంత చక్కని పెండ్లి కొడుకు ఏలో కలగని ఉన్నాడా? నిసరి మరి సరి సని మప సాని పమప మరి పని పమరి సరి స. ఇంత చక్కని పెండ్లి కొడుకు ఏలో కలగని ఉన్నాడా? గుణసిరి గల మొనగాడు మావాడు గోవిందుడు. ఇంత చక్కని పెండ్లి కొడుకు ఏలో కలగని ఉన్నాడా? గుణసిరి గల మొనగాడు మావాడు గోవిందుడు. అందుకే ఆకాశరాజు తన గారాల పట్టిని ఇచ్చాడు, అంగరంగ వైభవముగా పెండ్లి వేడుక చేశాడు. అందుకే ఆకాశరాజు తన గారాల పట్టిని ఇచ్చాడు, అంగరంగ వైభవముగా పెండ్లి వేడుక చేశాడు. శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం. భామలిద్దరా ఒకరే ఇరువురైనారు, మహాలక్ష్మి విభూతులే శ్రీ భూదేవులను వారు. భామలిద్దరా ఒకరే ఇరువురైనారు, మహాలక్ష్మి విభూతులే శ్రీ భూదేవులను వారు. అణువణువున ఉండి కూడా అగుపించని శక్తి వీడు, అణువణువున ఉండి కూడా అగుపించని శక్తి వీడు. అగుపించే ప్రకృతినే తనదన్నాడు, తాళి కట్టాడు
శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం మన మనసు బుద్ధి శ్రీ భూదేవులు లోనున్న ఆత్మే శ్రీ వెంకటేశులు మన మనసు బుద్ధి శ్రీ భూదేవులు లోనున్న ఆత్మే శ్రీ వెంకటేశులు మనసు బుద్ధి ఆత్మలో లీనమౌదే నిర్వాణం మనసు బుద్ధి ఆత్మలో లీనమౌదే నిర్వాణం ఆ స్థితి పొందేందుకే ఈ కళ్యాణం ఈ గీర్వాణం శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం ఇంత చక్కని పెండ్లి కొడుకు ఎలుకలగని ఉన్నాడా గుణసిరిగల మొనగాడు మావాడు గోవిందుడు అందుకే ఆకాశరాజు తన గారాల పట్టిని ఇచ్చాడు అంగరంగ వైభవముగా పెండ్లి వేడుక చేశాడు శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం 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 శ్రీనివాస కళ్యాణం ఇది ప్రపంచ కళ్యాణం. ఇప్పుడు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారి యొక్క వైభవమైనటువంటి పద్య హృద్యమైనటువంటి పద్య మాధురిని అందుకుందాం. శ్రీమాత్రే నమః. పెద్దలారా, భాషాభిమానులారా, సంగీత సాహిత్య నాటక ప్రియులారా, పెద్దలారా, నమస్కారం. చిన్న కాశీ చెంబులోకి సముద్రాన్ని నింపాలంటే ఎంత కష్టమో తెలుగు భాష తీయందనము, వైభవము, ప్రభావము, ప్రాశస్యము ఎన్ని చెప్పాలంటే అంత కష్టం. అయినా కూడా చేతనైనటువంటి రీతిలో 2 మాటలు 2 పద్యాలు చెప్పేస్తాను. ఇవాళ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారిని స్మరించుకునేటువంటి రోజు. ప్రభాకర శాస్త్రి గారు గొప్ప మాట అన్నాడు. ఆ మాట చెప్పి పద్యాల్లోకి వచ్చేస్తాను. ఆంధ్రుల అత్యంత బుద్ధి బలాఢ్యులనేడు కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన గిడుగు రామ్మూర్తి. ఆంధ్రుల అత్యంత దేహబలాఢ్యులనేడి కీర్తి హెచ్చను మన రామమూర్తి వలన కోడి రామ్మూర్తి. కాబట్టి తెలుగు వైభవం అంటే ఒక గిడుగు, తెలుగు తేజం అంటే ఒక కందుకూరి, తెలుగు వెలుగు అంటే ఒక చిలకమర్తి, తెలుగు వెచ్చందనం అంటే ఒక కాళ్ళకూరి, తెలుగు మరందం అంటే ఒక తిరుపతి వెంకట కవులు, తెలుగు వాణి, తెలుగు బాణి అంటే కోపరపు కవులు, తెలుగు సౌందర్యం అంటే ఒక నందమూరి, తెలుగు పదబంధం అంటే ఒక బలియపల్లి. ఇలా తెలుగుకు నిర్వచనాలు ఇచ్చుకుంటూ పోతే అంతు ఉండదు. కాబట్టి మొట్టమొదట మహనీయుడు, చిరస్మరణీయుడు, నిత్యస్మరణీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని స్మరిస్తే తెలుగు భాషను స్మరించుకున్నట్టే. అలాగే నటుల్లో తారక రామారావు గారిని మనసులో తలుచుకుంటే తెలుగు భాషకు నీరాజనం ఇచ్చినట్టే. ఇది కరుణశ్రీ గారిది. చలన చిత్రశ్రీ విశాలపాలమున తళతళ మెరయు గంధర్వతారా ఆపాత మధురమౌ అవ్య సంభవురాణి
స్తన్యము గ్రోలిన చంటి బిడ్డ. సంగీత సాహిత్య సరసార్థ వైఖరి స్వారస్యమెరిగిన స్వాదుమూర్తి. యువ కంఠముల నవ నవకళల్ వెలిగించి వరవళ్ళు దిద్దిన గురువుగారు. తమిళ కర్ణాట కేరళాంధ్రములయందు వేల కొలది గీతములనాలపించి ఖ్యాతిగన్నాడు చాలా. ఖ్యాతిగన్నాడు చాలా సంగీత లక్ష్మి కంఠ కల్హారమాల మా ఘంటసాల. ఆ ఆ ఆ నేను మంచి వయసులో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు ఇక్కడే ఉన్నాడు. కాళహస్తి మహత్యం అని నా చేత ఒక హరికథ చెప్పించాడు. చాలామంది హరికథ ఏంటి రాఘవేంద్రరావు చెప్పించాడు ఏంది అక్కిరా చెప్పడం ఏందని చాలామంది ఆశ్చర్యపోయారు. నేను చెప్పేది 16-17 ఏళ్ల క్రితం. ఏదో అంటారుగా మీరు ఏదో లైకులు వస్తుంటాయి ఈ మధ్యకాలంలో. నాకు అన్ని వేల లైకులు ఆ హరికథకు దేనికి రాలే నా జీవితంలో. కాబట్టి కొంతమందికి ఆ సంకల్పం అదృష్టం అట్లా వస్తుంది. రాఘవేంద్రరావు ఇక్కడ ఉన్నారు కాబట్టి అది గుర్తొచ్చి ఆనందంతో చెప్పుకుంటున్నాను. సరే, దత్తాత్రేయ గారు వీరందరూ వీరశైవ హాస్టల్లో మేము అనేకమైన కార్యక్రమాలు ఇచ్చిన ఉన్నాయి. ఇకపోతే కొప్పరపు గురించి చెప్పే ముందు కాళకూరిని స్మరించాలి. ఎందుకంటే నాటక రచయితలు ధర్మవరము, చిలకమర్తి, బలిజేపల్లి, కోలాచలం ఎంతోమంది ఉండొచ్చు, కానీ కాళకూరు లాంటి మొనగాడు ఎవరు లేరన్నారు. నేనంటాం కాదు, పెద్దలు. పురుషులు స్త్రీలు మనోభావాలు మెంటాలిటీస్ ఇంతకంటే ఇప్పుడు గొప్పగా చెప్పాలి అంటున్నాడు. పక్కనే పెళ్ళాం కూర్చొని ఉంటుంది రాధ, పురాణం చూస్తుంటారు. ప్రారంభించమంటావా? ప్రారంభించండి అంటుంది. మొట్టమొదటి చూడండి పురుషుల మీద ఎటువంటి బ్రహ్మాస్త్రం వేశాడు. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం రెండు చేసి తన మగడెంత అర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పగా తానొకటి సల్పి అది ఏమనగా కసుమనుచులేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టయనిన బావికిని ఎడికిని వడి పరుగులెత్తి భర్త ఎముకలు గొరికడి భార్యతోడి కాపురము కంటే ఇక నరకము గలదే. ఈ మాట అనేటప్పటికీ మగవాళ్ళు చాలా చప్పట్లు కొడతారు. ఇప్పుడు కొట్టలేదు కానీ మీరు అయితే వెంటనే ఎటువంటి చెప్పాడు చూడండి కాళ్ళకూరి. దట్ ఈజ్ కాళ్ళకూరి. మాట్లాడదు. ఏం మాట్లాడలేదు రాధా అంటే నాకెందుకు లేండి అంటుంది. ఓహో, భార్యలను మాత్రము దుఃఖపెట్టు భర్తలు లేరా అనే కదా. అవునవును, ఎందుకు లేరు? అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురలాడుచు పెండామునూరక ఏడ్పించువారు పడుపు గతల ఇండ్ల బానిసీండ్రై ధర్మపత్నియను మండిపడెడువారు బయట ఎల్లర చేత పడి వచ్చి ఇంటను పొలతినూరక తిట్టిపోయువారు పెట్టుపోతల పట్ల గలట్టిలోటు తిట్టుకొట్టుల తోటను తీర్చువారు కల్లులు
కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము. ఇట్లా చాలా చెప్పుకోవచ్చు. తుమ్మల సీతారామూర్తి గారిని తప్పనిసరిగా విధిగా స్మరించాల్సిన రోజు. ఎందుకంటే నిన్నగాక మొన్ననే సంక్రాంతి బ్రహ్మాండంగా అయింది కాబట్టి అదొకటి చెప్తాను. ఇంకా 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. కొబ్బరికోలు కానీ చెప్పాలి, శ్రీనాథుని గురించి చెప్పాలి. శ్రీనాథుని గురించి కనుక చెప్పకపోతే తెలుగు వైభవంలో వాడు కల్లోకి వస్తాడు. అటువంటి బ్యాక్గ్రౌండ్ వేసిపోయినాడు మనకు. ఎంత గొప్పవాడు, కవి సార్వభౌముడు, సకల విద్యా సనాథుడు అయ్యుండి వేరే దేశానికి వెళ్ళి పరీక్షల్లో పోతూ పోతూ అక్కడ అమ్మా నన్ను ఎట్లా కరుణిస్తావో అన్నవాడు ఒక్కడే, శ్రీనాథుడు ఒక్కడే, ఇంకెవరు అనలే. అంత గొప్ప పద్యాన్ని అట్లా నిల్చోవు. అట్లా చెప్పు, ఏం చెబుతావు? 1 మినిట్ కాదు, నువ్వు అట్లా తొందర పెట్టకూడదు. దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీసు ముత్యాలశాల పగులగొట్టించితి ఉద్భట వివాద ప్రౌటి గౌడటింటిమ పట్టు కంచుఢక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద పాదు కొల్పితి సార్వభౌమ బిరుదు పలుకు తోడైతి ఆంధ్ర భాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునను ఎటుల మెప్పింతువో నన్ను ఇంక మీద రావు సింగమహీపాలు దివ్యశాలు నిండు కొలువునా నెలకొనియుండి నీవు సరస సద్గుణని కురుంబ శారదాంబ. పైకి గర్విష్ఠులా కనపడతాడు, కాదు. ఇంకొక మనవాడు అన్నాడు కాబట్టి, నిమిషం అన్నాడు కాబట్టి, టైం లేదు కాబట్టి నేను జీవితంలో కొన్ని 100 శివదండకాలు పాడుంటాను. అసలు గయోపాఖ్యానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు అర్జునుడికి పాడేటువంటి దండకం ఎవడు రాయలే, అని ఒక్కళ్ళు రాశారని తెలిసింది. కొప్పరొక్కలు ఏమంటున్నారంటే, వీళ్ళు ఎంత గొప్పగా చెబుతున్నారంటే, శ్రీమత్సతీ మానిని మాననీయోక్త జాతమృతానంద చిత్త ప్రమత్తార్తిదైతేయరగర్వజీమూత కొచ్చర్క కాంచున్నత సన్నుతాదిత్యనాథగ్ని ధర్మా సురేశంబుదేవాని లోదగ్దిశావల్లభోద్య కిరీటోజ్వలద్రత్న మాలా ప్రభాజాల నీరాజితాంఘ్రిద్వయ యద్వయా కాలకాలంక శూలంక త్రయ్యంత రూపా పతత్రింద్రపత్త ప్రభూతారు రూపా లసజాత రూపాద్రిచాపా స్ఫురత్తార భూభృన్నిశాంత మహోదంతాయర్ధి ప్రజానర్ధ భోగిచ్చట నీలకంఠ కనన్నీలకంఠ నమస్తే నమస్తే. చివరిగా తిరుపతి వెంకటకోల పద్యం ఒక్కడు వాడి ముగిస్తా. మామా నీ కొలుకూటము క్రమక్రమముగా రణకూటముగుచున్నది, పదురుండగానే నా చెప్పబో పలుకు లాలింపు కన్నా కూర్చొను, అధిక ప్రసంగము చేస్తున్నావు. చూడు ఏమంటివి ఇప్పుడు, ఎందుకు లేవన్నీ అలుగుటయేయరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగా కపోవు కర్ణులు ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము, నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకులగావుము ఎలరల్ చిరంజీవి మాశర్మకు, గంగాధర శాస్త్రికి, అంబడ్పూడికి అందరికీ కూడా నా సుహృద అభినందనలు తెలుపుకుంటున్నాను. మన భాష, మన సంస్కృతి అనుకున్నప్పుడు మన జానపద వాంగ్మయం గుర్తుకొస్తుంది. వేల సంవత్సరాలుగా
అలతి మాటలతోటి విశేషమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, జేజమ్మలు అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒక తెలియని ఆనందం, ఒక పారవశ్యం కలుగుతుంది. ఈ జానపద వాంగ్మయంలో తెలుగు సంస్కృతి ఏ విధంగా ఉంది అన్నటువంటి విశేషాన్ని ఆ శీర్షికగా డాక్టర్ వేలూరి సుమిత్ర పార్థసారథి గారు. నిరాడంబర జీవితాన్ని గడిపే నిజమైన తాత్వికులు మన పల్లెటూరి వారు. వారి యొక్క కష్టసుఖాలను, వారిలో కలిగిన భావావేశాలను, ఆనందోద్వేగాలను, ఆచార వ్యవహారాలను, పురాణ గాథలను ఇలా అన్నిటినీ తనలో ఇముడ్చుకొని మౌఖిక సాంప్రదాయంలో అంటూ సాగేటువంటి జానపద గీతాలు కొన్ని చూస్తాం. గంగా గౌరీ సంవాదం, రుక్మిణీ సత్యభామల సంవాదంలో సవతుల కొట్లాటలో పాట వేసేటువంటి ఆడవారి అందాలను శృంగార పదాలుగా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అంతేకాదు సంక్రాంతి పండుగ సంబరాలలో హరిదాసుల కోలాహలం, కన్నెపడుచుల ముగ్గులు, బొమ్మలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు ఇలా అంతా కన్నుల పండుగగా సాగుతూ ఉంటుంది. సంస్కృతి అంటే చక్కగా రూపొందించబడింది అని అర్థం. తెలుగు సంస్కృతి అశోకుని ధర్మచక్రంలోని కోణాలలాగా విభిన్న కోణాలలో విస్తరించి ప్రజల స్వాభావిక సృజనా కౌశలాన్ని ఆవిష్కరిస్తూ పరిపూర్ణతను సంతరించుకుంది. విచిత్ర వేషధారణతో పురాణ ఇతిహాసద నుండి ఇతివృత్తాలను గ్రహించి ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలతో ప్రదర్శింపబడే యక్షగానాల ద్వారా ప్రజల్లో శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందిస్తూ శకునాలు, నమ్మకాలు, ప్రమాణాలు, కళలు, స్థల పురాణాలు, నదులు, పర్వతాలు వంటి అనేక విషయ పరిజ్ఞానాన్ని ప్రబోధించారు కళాకారులు. తమ అభినయంతో, వాక్చాతుర్యంతో కొందరిని అనుకరిస్తూ పట్టపగలు వేషాలు వేసుకొని గుర్తుపట్టలేనంతగా ఆయా పాత్రల్లో లీనమయ్యి సంఘంలోని బలహీనతలను వ్యంగ్యంగా ఎత్తిచూపడం వృత్తిలోని మూలసూత్రంగా సాగేటువంటి పగటి వేషాలు. దొమ్మరిసానులు అత్యంత సాధనతో, నైపుణ్యంతో, వెదురుగడల సాయంతో తాడుపై నడుస్తూ భూమి మీద పిల్లి మొగ్గలు వేయడం వంటి చిత్ర విచిత్ర ప్రదర్శనలతో ప్రేక్షకులను దిగ్భ్రమలో ముంచెత్తేవారు. శైవ కథలను ప్రచారం చేస్తూ జంగమయ్యలు, జంగమదేవరులు, వీర మహేశ్వరులు శివరాత్రి పర్వదినాన ప్రభలు కట్టి వీధి వీధికి ఊరేగించేవారు జంగం కథలు. తెలుగువారి విశిష్ట కళారూపంగా ఎదిగిన హరికథా గానంలో ఒకే వ్యక్తి కథలోని అన్ని పాత్రలను జీవించి రసవత్తరంగా ప్రదర్శించే కళ హరికథా కాలక్షేపం. ఒకనాడు మత ప్రబోధానికి, దేశభక్తి ప్రబోధానికి ప్రచార సాధనంగా వినియోగించారు బుర్రకథ కళారూపం. నెత్తి మీద కుండనుంచుకొని దానిపై ఆదిశేషు రూపాన్ని ధరించి చేసేటువంటి గణాచార్ల గరగ నృత్యం, కరువు కాటకాలను దరిచేరనీయదని జానపదులు విశ్వసించేటువంటి గిరిజనుల నృత్యం, శ్రీరామనవమి అనగానే గుర్తుకు వచ్చేటువంటి భద్రాచలంలో చేసేటువంటి రామభజనలు, పిల్లలు పెద్దలు భయపడేంతగా నిజంగా పెద్ద పులే వచ్చిందా అన్నట్లుగా డప్పుల హంగామాతో గద్దరిస్తూ చేసే పురివేషం, జాతరల్లో గొంతాలమ్మ పంటచేలో చేసేటువంటి అశ్వనృత్యం, చూపరులను చకితులను చేసే పెద్ద బుట్టబొమ్మలు, చర్మవాద్యంతో వీరంగం వాయిస్తూ శరభ శరభ అశరభ శరభ అంటూ శివమెత్తించే వీరభద్రనాట్యం, లయబద్ధంగా సమిష్టిగా సమూహకంగా చేసేటువంటి ఆదివాసుల గిరిజన నృత్యాలు, ఆసేతు హిమాచలం ప్రజాజీవనంలో పెనవేసుకొనిపోయి వలయాకారంగా నిలబడి ఇష్టదేవతా ప్రార్థన చేసి లయబద్ధంగా శబ్దాన్ని సృష్టించే కోలాటం, డూడూ బసవన్న ఇటు రారా బసవన్న అయ్యవారికి దండం పెట్టు అంటే సాగేటువంటి గంగిరెద్దుల అలంకారం, అందమైన హరివిల్లును తలపించే ఏటికొప్పాక బొమ్మలు, ఇలా మన సంస్కృతిని తెలియచేసేటువంటి ఆహార పానీయాలు, 16 అణాల పడుచుదనాన్ని తెలిపే పరిగిణి ఓణీలు, మగవారి హుందాతనాన్ని పెంచే పంచకట్టు, శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని కలిగించేటువంటి ఆటలు, చిన్న పెద్ద బీదా బిక్కి జరుపుకునేటువంటి ఉత్సవాలు, వదినా మరదళ్ళు అత్తాకోడళ్ళు మధ్య పరస్పర బాంధవ్యాలు పెంచే బతుకమ్మ వేడుకలు, ఇలా ఒకటేమిటి కళ్ళ ముందు మనం నిత్యం చూసేటువంటి ప్రతిదీ కూడా మన సంస్కృతిలో భాగంగానే జానపద సాహిత్యంలో ఒక్కొక్క రాయికి, రప్పకు, కాలువకు, కొలలకు, చేలకు కథ ఉంది, ఐతిహ్యం ఉంది. ఇవన్నీ కూడా వినోద రూపంలో జానపదులకు పంచుతూ వారిలో విజ్ఞానాన్ని కూడా పెంచుతూ తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మగా నిలిచింది మన జానపద విజ్ఞానం. మన మూలాల్ని ఎప్పుడైతే మర్చిపోతామో, వృక్షం ఏ విధంగా అయితే నిలబడదో
జానపద విజ్ఞానంలో భాండాగారంగా నిలిచి ఉన్నటువంటి ఆ సంపదని, మూలాన్ని కనుక మనం దృష్టిలో ఉంచుకొని పెంపొందించుకున్నట్లయితే మన తెలుగు సంస్కృతి అన్నటువంటి మహావృక్షం అశ్వత్థ వృక్షంగా పెరుగుతుందని మరొక్కసారి ఉద్ఘాటిస్తూ నాకు ఈ అవకాశాన్ని కలుగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జానపద వాంగ్మయంలో తెలుగు సంస్కృతి గురించి చక్కగా వివరించిన సుమిత్ర గారికి వందనాలు తెలుపుకుంటూ, తదుపరి తెలుగు సంగమం 2017 నుంచి ప్రతి ఏటా కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. వాటన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఒక చిన్న దృశ్య మాలికను మనం చూద్దాం. బంతి చేమంతుల తోరణాలతో, సొగసుగా తీర్చిదిద్దిన రంగవల్లులతో, విశాల భావాలతో విశ్వేశ్వర దర్శనం చేసేలా మురళీనాదంలా, ప్రతిభా వైజయంతిలా తెలుగు వారందరికీ ఓ అపురూప వేదికయింది మన తెలుగు సంగమం. ఆయా సందర్భాలకు తగ్గట్టు నవనవోన్మేషణల్లా నాట్య శోభతో జనరంజకంగా వించే కళాకారుల్ని స్వాగతించి ఉన్నత కార్యక్రమాలను కడు విశేషంగా నిర్వహించింది, అభినందించింది మన తెలుగు సంస్కృతికి పట్టుపరికిణీలద్దింది తెలుగు సంగమం. ఆహుతుల సమక్షంలో తెలుగు జాతి గర్వించే సాహితీ మూర్తులను, సనాతన ధర్మ పరిరక్షకులను, ఖ్యాతి గడించిన కళామూర్తులను సత్కరించింది తెలుగు సంగమం. కాలం మారుతుంది, అభిరుచులు మారతాయి, కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది నిలువెత్తు తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయం. ఆ సత్యమెరిగి మన భాష, మన కీర్తి, మన ఆచార వ్యవహారాలు, మన సనాతన ధర్మం, మన ఆధ్యాత్మికత అన్నింటినీ కూర్చి ఆ మేరకు మనకు మార్గదర్శకంగా నిలిచిన అగ్రేసర దర్శకుల్ని ఘనంగా సత్కరించింది. మన తెలుగు వారికే సొంతమైన అవధానానికి పెద్దపీట వేసింది. చిత్రరంగ ప్రముఖుల్ని, గాయకుల్ని ఉచిత రీతిన సత్కరించింది తెలుగు సంగమం. జాతికి జీవనాడి అయిన జానపద కళారూపాలు కనుమరుగు కాకుండా ఆయా కళాకారులకు తగు గౌరవాన్నిచ్చింది, అవకాశాలు కల్పించింది తెలుగు సంగమం. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి సమక్షంలో సోదర సోదరీమణుల చెంత తెలుగు సంగమం సాంస్కృతిక వైభవం శాస్త్రీయ నృత్య సొబగులతో, ఒగ్గుడోళ్ల విన్యాసాలతో, వీణా వాదనతో తెలుగు సంస్కృతి సుందరంగా మెరిసేలా కృషి చేసింది. ఇది మరింత దేదీప్యమానం కావాలనే ఆకాంక్షతో కళాభారతి జమున గారిని, అవధాని నాగభణి శర్మ దంపతుల్ని విశేషంగా సత్కరించింది తెలుగు సంగమం. వాగ్గేయకార వాచస్పతులను గౌరవించుకుంటూ గిరిజన సంప్రదాయ నృత్యాలతో, బోనాలు, కోలాటాల వంటి జానపద కళారూపాలతో తెలుగు సంగమం వేదిక సిరివెన్నెల కాసిన వైనమిదిగో. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆదరణీయురాలు శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథులుగా హాజరైన సందర్భంలో వారితో రెబల్ స్టార్ కృష్ణరాజు గారిని, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఘనంగా సత్కరించింది. అలాగే మన ఈ సంస్థ అధ్యక్షులు శ్రీమాన్ మురళీధర్రావు గారు ముఖ్య అతిథుల్ని ప్రత్యేకంగా సన్మానించారు. తెలుగు సంగమం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారిది అన్న భావనతో అందరికీ ఈ ప్రాభవ వైభవాలను అందంగా అందించాలనే ఆకాంక్షతో గత ఏడాది భోపాల్ తెలుగు సంఘం వారి అభిమాన ఆదరణలతో విశేషంగా వర్ధిల్లింది తెలుగు సంగమం వేదిక. బాల హరిదాసుల స్వాగతం ముచ్చట గొలిపింది. మధ్యప్రదేశ్లో నివాసం ఉంటున్నా మన తెలుగు సంస్కృతి మరవకుండా తమ ఆటపాటలతో అందరి మనసులు గెలుచుకున్నారు భోపాలీయులు. మన సంగీత నృత్యాలకు ఆనంద పరవశులై తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ హుషారుగా నర్తించారు. ఆ విశేష కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారుణ్ణి తెలుగు సంగమం పక్షాన ఘనంగా సత్కరించారు. ఈ తెలుగు సంస్కృతి పరిరక్షణ యజ్ఞం నిరంతర స్రవంతిలా కొనసాగుతుంది అని మీతో మాట పంచుకుంటూ మురళీధర్రావు గారి మానసపుత్రిక ఈ తెలుగు సంగమం ప్రత్యేకతను భావితరాలకు మరింత ఉన్నతంగా తెలియచెబుతున్నాం. తెలుగు వెలుగు జగతికి దారిదీపం కావాలి. తెలుగువారి అందమైన భవిత బంగారుమయం కావాలి. తెలుగు జాతి పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలి. తెలుగు సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్క తెలుగువారి బాధ్యత కావాలి. తెలుగువారి గౌరవం పెరగాలి, తెలుగువారి ప్రతిష్ట పెరగాలి.
తెలుగువారి సమైక్యతకు, ఏకీకృత భావనకు ఏ అవరోధము ఏర్పడకూడదు. తెలుగు ప్రముఖులకు గుర్తింపు లభించాలి. ఆ రోజు కోసమే మురళీధర్రావు గారి నిరంతర తపన. ధన్యవాదాలు. తెలుగు సంగమం వ్యవస్థాపకులు శ్రీ మురళీధర్రావు గారు పెద్దల్ని వేదిక తోడ్కొని వస్తారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని వేదికకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం. మన భారత ఉపరాష్ట్రపతిగా అమూల్యమైనటువంటి సేవలు అందించిన పెద్దలు వారు. ఎంతోమంది యువతకు ఒక ప్రేరణగా ఉండేటువంటి వైనాన్ని గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే హర్యానా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని వేదిక రావాల్సిందిగా మనవి. అలాగే దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు అనేక చిత్రాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో మనందరికీ ఒక చలనచిత్ర మాధ్యమంలో 1975 బాబు చిత్రంతో మొదలైనటువంటి ఒక ప్రస్థానం అద్భుతంగా కొనసాగి విశేషమైనటువంటి రీతిలో అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సొబగులని అందించినటువంటి పెద్దలు రాఘవేంద్రరావు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని వేదిక రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అన్నమయ్య భావనా వాహిని పేరిట అన్నమయ్య పదార్చనం చేస్తూ నిత్యము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలో, సేవలో, స్మరణంలో ఉండేటువంటి తల్లి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. అనేక వత్సరాలుగా, దశాబ్దాలుగా విశేషమైనటువంటి రీతిలో అందమైనటువంటి అన్నమయ్య పదాలకు చక్కటి చిరునామాగా భాషలేనటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి స్వాగతం, బంగారయ్య శర్మ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. జాతీయ నాయకుడిగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఏ పదవి ఉన్నా లేకున్నా తాను ఈ భరతమాత ముద్దు బిడ్డడు. ఈ భరతమాత యొక్క ఆత్మలో ఒక అంతర్భాగంగా ఉండేటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డడు. ఆ మేరకు సేవలందించేటువంటి శ్రీమాన్ పొల్సాని మురళీధర్రావు గారు, తెలుగు సంఘం సంస్థాపకులు, వారి యొక్క స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. మనందరికి కూడా అత్యంత గౌరవనీయులు, భారతదేశ రాజకీయాల్లో మార్పు రాజకీయాలకు నాంది పలికినటువంటి కొద్దిమంది ప్రముఖుల్లో మన తెలుగు గడ్డ నుంచి జాతీయ స్థాయికి ఎదిగి అనేక దశాబ్దాలు పార్లమెంటు బయట ప్రజల్ని ప్రేరేపించి నాయకత్వం వహించి గత కొద్ది రోజుల క్రితం భారత ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు, హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి, తెలంగాణ భూమి నుంచి అనేక హోదాల్లో బాధ్యతల్లో పనిచేసినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ప్రపంచంలో తెలుగు సినీ పరిశ్రమ ద్వారా అనేక మనోరంజక చిత్రాలను అందిస్తూ సినీ చిత్రరంగంలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి
గౌరవనీయులు రాఘవేంద్రరావు గారు అన్నమయ్య కీర్తనల ద్వారా తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించి భక్తి సముద్రంలో ఒలలాడించేటువంటి కీర్తనలను పలికినటువంటి శోభారాజు గారు మనందరికీ పూజ్యులైనటువంటి సామాజికంగా ఆధ్యాత్మికంగా శృంగేరి పీఠంతో సంబంధం ఉండి అనేక విధాలుగా ఆధ్యాత్మిక ప్రేరణ ఇచ్చి సంస్కృతంలో తెలుగులో అనేక సాహిత్యాల విషయాలకు ఇతర విషయాలకు మనకు మార్గదర్శనం చేసేటువంటి పూజ్యులు శ్రీ శ్రీనివాస్ బంగారయ్య శర్మ గారు ఈ యొక్క సంక్రాంతి సమ్మేళనం తెలుగు సంగమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి తెలుగు ఆణిముత్యాలు అనేక రంగాల్లో సామాజిక రంగంలో సేవా రంగంలో అదేవిధంగా పరిపాలన రంగంలో సాహిత్య రంగంలో సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా సంప్రదాయమైనటువంటి విషయాల్లో అనేక విధాలుగా తెలుగు జాతికి తెలుగు భాషకు తెలుగు సమాజానికి వన్నె తెచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రతిష్ట తెచ్చినటువంటి మహానుభావులు అందరికి కూడా నమస్కారం వందనాలు. మనందరికి కూడా తెలుసు తెలుగు సంగమం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల క్రితం దేశంలో ఒకే భాష హిందీలో అలవాటైనప్పటికీ అనేక తేడాలు ఉండేటువంటి హిందీ భారతదేశంలో వివిధ భాషలుగా విడిపోయినటువంటి వివిధ ప్రాంతాలుగా విడిపోయినా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయినటువంటి సమయంలో తెలంగాణ ఆంధ్ర ఏర్పడినటువంటి సమయంలో పరిపాలనా దృష్ట్యా రాజకీయాల దృష్ట్యా అనేక అభివృద్ధి పరంగా ఆలోచించేటువంటి అనేక కోణాల్లో మనం రెండు ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వాళ్ళం ఒకటి, తెలుగు సంస్కృతి ఒకటి, తెలుగు సాహిత్యం ఒకటి అనేటువంటి ఉద్దేశంతో అందరిని మమేకం చేస్తూ కేవలం ఆంధ్ర తెలంగాణనే కాదు అటు కర్ణాటక అటు తమిళనాడు ఇటు మహారాష్ట్రలో విస్తృతంగా ఉండేటువంటి ఏదైతే తెలుగు జనాభా ఏదైతుందో వాళ్ళందరి మధ్య కూడా అదే కాదు హిందీ తర్వాత అత్యధికమైనటువంటి సంఖ్యలో మాట్లాడేటువంటి జనాభా కలిగినటువంటి ఒక భారతీయ భాష ఏదైతే తెలుగు భాష ఉందో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరి మధ్య తెలుగు వాళ్ళందరి మధ్య తెలుగు సోదర సోదరీమణుల మధ్య ఒక ఏకత్వాన్ని ఒక సందేశాన్ని పంపడం కోసం ఒక చిన్న కార్యక్రమం అయినా ఒక దీపాన్ని ముట్టించినట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఆవిర్భావం అయ్యేలా చేశాం. అదే తెలుగు సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సమ్మేళనం. మిత్రులారా, సంక్రాంతి పండుగ దేశంలో భారతీయులు అనేక పేర్ల మీద జరుపుకున్నప్పటికీ పూర్తి వైభవంతో అత్యద్భుతంగా ఆనందంతో జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ తెలుగు వాళ్ళు. ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు, వ్యవసాయకమైనటువంటి మన సమాజం, వ్యవసాయ ఆధారంగా గ్రామాల్లో ప్రకృతితో మనోహరంగా జీవించేటువంటి మన సమాజం ఇది కేవలం వెనుకబడినటువంటి సమాజం కాదు. వేల సంవత్సరాలుగా సూర్యుని యొక్క గమనాన్ని, చంద్రుని యొక్క గమనాన్ని, నవగ్రహాల యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని ఏదైతే పండుగ నిర్ణయించబడ్డదో అది ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు, రాత్రి తగ్గి దినం పెరుగుతున్నటువంటి సూర్యుని యొక్క ఉత్తరాయణం ప్రయాణంగా వేల సంవత్సరాలుగా ఇటువంటి పంచాంగం ఆధారంగా పండగ జరుపుకునేటువంటి సమాజం ప్రపంచంలో ఇంకొకటి లేదు. కేవలం మన భారతదేశం, కేవలం మన తెలుగు వాళ్ళం. సంక్రాంతి పండగ దీని ముందు కనబడుతున్నది జానపదం, ముందు కనబడుతున్నది పండగ.
కానీ దీని వెనుక ఉండేటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్కోణం ఏదైతుందో అది మనోహరమైనటువంటిది, లోతైనటువంటిది, జ్ఞాన సంపద ఆధారంగా నిర్మించబడ్డది. ఇటువంటి పండగ ఇంకొకటి ప్రపంచంలో లేదు. అటువంటి పండుగ సందర్భంగా నేను అందరి మిత్రులతో, శ్రేయోభిలాషులతో ప్రత్యేకంగా ఒక ప్రతిష్టగాంచి అనేక రంగాల్లో స్థిరమైనటువంటి వాళ్ళతో చర్చించినప్పుడు ఇలాంటి పండుగ ద్వారా అనేకమైనటువంటి సంస్కారాలు ప్రజల్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళాలా. చాలాసార్లు తెలుగు వాళ్ళలో ఆంగ్లేయం ఏదైతుందో అది ప్రసిద్ధిగాస్తున్నది అని అనుమానం వస్తున్నప్పుడు నేను నిజాము పాలిత ప్రాంతంలో నుంచి, తెలంగాణ నుంచి వచ్చాను. నాకు తెలుసు, నాకు చరిత్ర తెలుసు. మా తాత, మా ముత్తాతలు పార్సీ చదివారు, అరబిక్ చదివారు. ఎందుకు చదివారంటే నేను నిజాం దర్బార్లో లేకపోతే అంతకుముందు ఉండేటువంటి ఆదిల్ షా దర్బార్లో ఏదైతే ఉపాధి లభించాలంటే, ఆదాయం రావాలంటే, ప్రతిష్ట పొందాలంటే నేను ఆ భాషలు చదవాల్సిందే. అప్పుడు కూడా తెలుగు మాయమైపోతుందని అనుకున్నారు. అప్పుడు కూడా తెలుగు మాయమయ్యలేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ తెలుగుకు భవిష్యత్తు ఉంది, అది ఉజ్వలమైనటువంటి స్వర్ణమైనటువంటి భవిష్యత్తు ఉంది అనేటువంటి ఒక సంకల్పాన్ని ఈ సమ్మేళనం ద్వారా మళ్ళీ అందరి మధ్యన ఆ ప్రేరణ తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. మిత్రులారా, ప్రపంచంలో మాట్లాడేటువంటి అనేక భాషల్లో నేను చదివిన, నేను విన్న, మనందరం కూడా చూసిన అనేక భాషల్లో అత్యద్భుతమైనటువంటి, అభివృద్ధి చెందినటువంటి, అనేక వందల సంవత్సరాలుగా, శతాబ్దాలుగా సాహిత్యం కలిగినటువంటి, ఛందోబద్ధమైనటువంటి వ్యాకరణాన్ని కలిగినటువంటి, రసమైనటువంటి రాగాన్ని తీయగలిగేటువంటి భాష ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది తెలుగు మాత్రమే అనేటువంటి విషయం. నాలుకను తిప్పుతూ తిప్పుతూ అనేక సార్లు అతి క్లిష్టంగా భావించేటువంటి నాలికను రసబద్ధంగా, వ్యాకరణబద్ధంగా, ఆట వెలది, సీసా అలాంటి పద్యాలను సృష్టించి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన సంపదను సృష్టించినటువంటి భాష తెలుగు భాష. అదే కాదు, మనందరికీ కూడా తెలుసు, ఈరోజు కూడా జీవించి సంస్కృతంలో కూడా ఈరోజు సంస్కృతం మనం ఆరాధిస్తాం, కానీ సంస్కృతంలో సామాన్యమైనటువంటి ప్రజలు మాట్లాడుకున్నటువంటి స్థితిలో తెలుగు సామాన్యమైనటువంటి ప్రజల భాషగా వాసిల్లి ఈ సమయంలో మనందరికీ కూడా తెలుసు అవధాని పరంపర ఏదైతుందో భాషా సాహిత్యంలోనే కాదు, జ్ఞాన పరంపరలో, జ్ఞాన సంప్రదాయాల్లో ప్రపంచంలో ఈరోజు అవధాని పరంపర జీవించి ఉంది. ఏ విధంగా ప్రతిష్ట పొందుతున్నది, ప్రసిద్ధి పొందుతున్నది, తెలుగు సమాజానికి కీర్తి తీసుకొస్తున్నది, వెన్నెలలాగా వ్యవహరిస్తుందంటే అది అవధాని జ్ఞాన పరంపర మనందరికీ కూడా తెలుసు. కాబట్టి వీటన్నిటినీ నెమరు వేసుకొని మనందరం కూడా వస్తున్నప్పుడు మనం ఆవులు, పశువుల మధ్యన సహజీవనం చేసేటువంటి సమాజం. ప్రపంచంలో ఇప్పటికి కూడా ఇంత పశువుల సంఖ్య, జనాభా కలిగినటువంటి సమాజం కేవలం భారతదేశమే. ఇన్ని వందల మిలియన్ల యొక్క పశువులు, ఆవులు, లేకపోతే గేదెలు, లేకపోతే ఎద్దులు, ఇవి కలిగినటువంటి సమాజం ఇప్పటికి కూడా యాంత్రిక విప్లవం వచ్చిన తర్వాత కూడా జీవిస్తున్నటువంటి సమాజం మన సమాజం, అందులో మన తెలుగు సమాజం. కాబట్టి వాటి మధ్యన, గౌరమ్మల మధ్యన, ముగ్గుల మధ్యన నాట్యం నడుస్తూ ఉంటే సంగీతం యొక్క 64 కళల యొక్క ఆస్వాదన మనం ఆనందిస్తుంటే వాటికి మేము వెనుకబోలేదు అనేటువంటి పద్ధతుల్లో తెలుగు వంటకాలు మీరు ఎక్కడ చూసినా ప్రపంచంలో గర్వంగా చెప్పుకోగలిగేటువంటి ఏదైతే కళల్లో లేకపోతే సంగీతంలో నవరసాలు ఉన్నాయో అదే విధంగా వంటల్లో నవ రుచులను సృష్టించినటువంటి వంటకాలు ఏదైతుందో ఈ తెలుగు సమాజం నిర్మించింది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ వేదిక మీద, వేదిక కింద 2 కార్యక్రమాలు సమానాంతరంగా నడుస్తున్నాయి. వేదిక కింద మనం ఆస్వాదిస్తున్నాం వంటకాలు, మనం బంధుమిత్రులతో మాట్లాడుకుంటున్నాం. కానీ వేదిక పైన ఉండేటువంటి కార్యక్రమాల ద్వారా ఆ సంస్కారం, ఆ విలువలు, ఆ చరిత్ర యొక్క జ్ఞానాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. నేనందరికీ ప్రస్తావన సందర్భంగా కోరుకునేది ఏంటంటే, అమెరికాలో ఉండొచ్చు,
మలేషియాలో ఉండొచ్చు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా నివసించవచ్చు, కానీ తెలుగు మరవద్దు. తెలుగు మళ్ళీ ఒకసారి విజయనగర సామ్రాజ్యం ఏ విధంగానైతే ప్రపంచంలో వైభవాన్ని సృష్టించినటువంటి చరిత్ర ఇచ్చిందో అలాంటి చరిత్రను ఇవ్వగలిగేటువంటి శక్తి, సామర్థ్యము అది తెలుగుకుంది. కాబట్టి చాలాసార్లు పిల్లలు తెలుగు వినగలుగుతున్నారు, పాటలు వింటారు, సినిమాలు చూస్తారు, కానీ తెలుగు చదవలేరు, తెలుగు రాయలేరు. ఇటువంటి పరిస్థితి ఉండకుండా ఎక్కడ నివసించినా తెలుగు నేర్పండి. ఉపాధి కోసం కాదు, సాహిత్యం కోసము, వారసత్వం కోసము, స్వాభిమానం కోసం, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసమని. నాకు తెలుసు, అనేకమైనటువంటి నాయకులు నేను చూశాను రాజకీయాల్లో. వెంకయ్య నాయుడు గారు మాతృభాష విషయంలో అనేక సార్లు నిర్ద్వందంగా మాట్లాడినటువంటి నాయకులు వెంకయ్య నాయుడు గారు. కాబట్టి రాబోయే రోజుల్లో నూతన విద్యా విధానం ఆధారంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే దేశంలో తీసుకొచ్చారో ఖచ్చితంగా మాతృభాష మళ్ళీ పైకొస్తుంది, తెలుగు మళ్ళీ పైకొస్తుంది. తెలుగు వైభవం కారణంగా తెలుగు ప్రజలు సగర్వంగా ఛాతి విరిచి ప్రపంచంలో మాది కూడా ఒక వైభవపూర్ణమైనటువంటి నాగరికత అని చెప్పగలిగేటువంటి ఈ గోదావరి, కృష్ణ నదుల యొక్క సరిహద్దుల్లో ఉండేటువంటి ఏదైతే సారవంతమైనటువంటి భూమి ఉందో, హరిత విప్లవాన్ని ఇచ్చినటువంటి భూమి ఉందో, అనేక శతాబ్దాలుగా సమృద్ధినిచ్చినటువంటి భూమి ఉందో, అది మరొకసారి భవిష్యత్తు, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ అన్ని విషయాలు కూడా తెలుగు ప్రతినిధులుగా, తెలుగు భాషా ప్రతినిధులుగా మీరందరూ కూడా ప్రపంచంలో చాటి చెప్పాలని, ఒక్క పుస్తకమైనా తెలుగుది కొనండి కోరుతూ, ఒక్క పాటైనా తెలుగుది రాయండి, వినండి అని కోరుతూ, ఒక్కసారైనా తెలుగు సంగీతం, తెలుగు యొక్క నాట్యాలు చూడండి అని కోరుతూ ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు. కేవలం తెలుగు భాషే కాదు, వంటకాలు కాదు, తెలుగు బట్టలు, తెలుగు వస్త్రాలు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మొదలు కొద్దిమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు తెలుగు వస్త్రాలను ధరించి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య, తెలుగు దుస్తులు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలామంది ఉన్నారు. డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు వాస్తవంగా తెలుగు సంగమం మొదటి కార్యక్రమం నుంచి వస్తున్నారు. నాకు నిజమైనటువంటి తెలుగు ప్రతినిధి ఇక్కడ ఎవరైనా చూపెట్టాలంటే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారిని చూస్తే ఖచ్చితంగా తెలుగువారు అనిపించేటువంటి విధంగా వారు వస్తారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కేవలం ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమాలకు పోయినా, వివాహాలకు పోయినా, విందులకు పోయినా, ఉత్సవాలకు పోయినా, జాతరలకు పోయినా, పూజలకు పోయినా, ఎక్కడికి పోయినా ఖచ్చితంగా తెలుగు పద్ధతుల్లో దుస్తులు ధరిస్తే ఆడవాళ్లకు, మగవాళ్లకు ఖచ్చితంగా ప్రపంచంలో మన గుర్తింపు ఇంకా పెరుగుతుందని కోరుతూ, ఇక్కడ వెనుక గ్రామ భారతి లేదా ఇలాంటి సంస్థల ద్వారా కొన్ని స్టాల్స్ పెట్టడం జరిగింది. పోచంపల్లి, గద్వాల, అదేవిధంగా గొల్లబామ, నారాయణపేట, మంగళగిరి, వెంకటగిరి, అదేవిధంగా ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి మహిళల యొక్క చీరలు, డిజైన్లు ఈ విధంగా ఇచ్చినటువంటి సమాజం ఇంకోటి లేదు. కాబట్టి అందరూ కూడా ఆనందిద్దాం, గర్విద్దాం, సంకల్పం తీసుకుందాం. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి ప్రముఖులు ఇచ్చేటువంటి సందేశాలను తీసుకుందాం. ఇచ్చేటువంటి మనం సత్కరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు భాష కోసం, తెలుగు సమాజం కోసం అనేక సేవలు అందించారు. వారిని మరొకసారి అభినందిస్తూ, అనేక మంది మనం అభినందించినటువంటి వాళ్ళు ఈరోజు మన వాళ్ళ మధ్యన లేకున్నా వాళ్ళను కూడా మరొకసారి నేను కొనియాడుతూ, గౌరవిస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అతిథులందరూ సమయం ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలుగు. తదుపరి తెలుగు భాష గొప్పతనం, సంప్రదాయాలు, ఆచారాలు కాపాడేందుకు పాటుపడుతూ అనేక వేదికల ద్వారా హిందూ ఆచార వ్యవహారాల్ని తెలియజేస్తూ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర శృంగేరి పీఠం ఆదిశంకర భక్త సమాజం ధర్మాధికారి శ్రీ పి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. వారి అనుగ్రహ భాషణాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరుం వందే.
నాకు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు చాలా మాట్లాడదాం అనిపించింది. కానీ మురళీధర్రావు గారు మాట్లాడిన తర్వాత ఆయన పైన గ్రహాలను వదిలిపెట్టలేదు, తెలుగు భాషను వదిలిపెట్టలేదు, తెలుగు రుచులను వదిలిపెట్టలేదు, మనకి సంబంధించిన పాడి పంటలను వదిలిపెట్టలేదు, సమస్తమైనటువంటి ఆచార సంప్రదాయాలతో సహా అన్నిటినీ వారు తీసుకున్న ఒక 10 నిమిషాల్లో చాలా అద్భుతంగా తెలుగుదనం అంటే ఇది, ఇంత అద్భుతమైన తెలుగుదనమా అని గట్టిగా ఒకసారి మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. తెలుగు భాష చాలా మహత్తరమైనటువంటి భాష. ఇన్ని అక్షరాలతో ఉన్నటువంటి భాష ఇంకా ఎక్కడా ఇంకొకటి ప్రపంచంలో లేదు. అంత మహత్తరమైనటువంటి తెలుగు భాషలో తెలుగు సంగమము అని అన్ని అక్షరాలని తీసుకొని వచ్చి ఇక్కడ సాకారంగా చూపిస్తున్నారా అన్నంత వైభవంగా ఈ తెలుగు సంగమం అనేటటువంటిది ఏర్పాటు చేయటం నిజంగా ముదావహమైనటువంటి విషయము. అలాంటి సభలో ఎలాంటి పెద్దలు ఉంటే రాణిస్తుంది, అలాంటి పెద్దలని ఆహ్వానం చేసుకొని వాళ్ళని గౌరవించుకోవడం ఇంకా విశేషం. గౌరవనీయులు మాన్యులు వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ భారతదేశంలో మాట్లాడి ఎదుటి మనిషి యొక్క హృదయాన్ని ఎటు నుంచి ఎటైనా కూడా రసాస్వాదనం చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరు అని వేళ్ల మీద ఇట్లా మనం వేసుకుంటే అగ్రగణ్యుల్లో ఉండేవారు వాజ్పేయి గారు, మళ్ళీ అంతటి వారు మా వెంకయ్య నాయుడు గారు. నిజంగా వారికి మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా ఈ తెలుగునాటికి వారు చేసినటువంటి సేవ చాలా మహత్తరమైనటువంటి సేవ. అలాంటి పెద్దలని మనం ఆహ్వానించుకొని అలాగే అలై బలై కార్యక్రమాలు లాంటివి చేసి చక్కగా ఈ తెలుగు సంస్కృతి మొత్తాన్ని అందరూ ఒకటిగా ఉండాలి, వీళ్ళు వాళ్ళు అనే తన్నుకోటాలు ఉండకూడదు, ఎప్పుడూ మనం ఏకీకృతమై ఉండాలి అనే సందేశంలో ఒక చిన్న పసిపిల్లవాడి మనస్తత్వం లాంటి మనస్తత్వం ఎప్పుడూ నవ్వుతూ ఇతరులని ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా అందరూ నా వాళ్లే అని కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ఆ మహత్తర మానసిక స్థితి కలిగినటువంటి బండారు దత్తాత్రేయ గారు మాన్యులు పెద్దలు వారు కూడా ఈ సభలో ఇక్కడ ఉండడం నాకు కడుపు తెలుగు భాషతో పాటు ఈ తెలుగుదనం నిండినటువంటి సభని చూసి నిండిపోతూ ఉంది. ఇంకొకటి, పిల్లలకి ఎలా అయ్యా తెలుగును అభివృద్ధి చేయాలి అంటే, తెలుగు అభివృద్ధి చేయాలి అంటే ఎప్పుడైనా మాధ్యమాల ద్వారా చాలా విశేషంగా తెలుగు అభివృద్ధి చెందుతుంది. పిల్లలు ఏం చూసినా చూడకపోయినా ఒక సినిమాలో ఒక హీరో నిల్చొని ఒక డైలాగ్ గనక చక్కటి తెలుగులో ఏదైనా చెప్తే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా వేదిక మీద నిల్చోబెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఆగకుండా ఏదైనా ఒక డైలాగ్ చెప్పమంటే అది చెప్పడానికి దాన్ని అనుకరించడానికి పిల్లలందరూ కూడా పరితపిస్తారు. కానీ అలా చెప్పేటట్టుగా అనేకమైనటువంటి సినిమాలని తీస్తూ ఎప్పటికప్పుడు తెలుగులో ఉండే చక్కటి పదాలు, జానపదం నుంచి చక్కగా గ్రాంధికము అన్నీ కూడా కలబోసినట్టుగా అట్లా కలగలిపి చక్కటి ఏర్పాటు చేసి సినిమాలు తీసేటటువంటి మంచి కళాహృదయులైనటువంటి రాఘవేంద్రరావు గారు ఈ సభలో ఉండడం. అది కాకుండా అన్నమయ్య గారు అనంగానే మనకి ఇవాళ రోజున అన్నమయ్య గారితో పాటు 2 గుర్తొస్తారు. ఒకటి రాఘవేంద్రరావు గారు గుర్తొస్తారు, 2 మా శోభారాజు గారు గుర్తొస్తారు. ఎంత చక్కగా అన్నమయ్య కీర్తనలు ఎక్కడెక్కడో మరుగున పడిపోయి మళ్ళీ దొరుకుతాయా దొరకవా, ఈ కీర్తనలు ఎలా మళ్ళీ ముందర తరాలకు ఎలా అందించాలి అని కేవలం ఉత్తర తరాలకి తెలుగు పదాలని, ఆ అన్నమయ్య పదాలని అందించాలని జీవితాన్ని అంకితం చేసినటువంటి మహామనీషి ఆవిడ. ఎంతో సేవ చేసింది అన్నమయ్య సంకీర్తనలకు. ఎందుకంటే తెలుగు వాళ్ళు వెంకయ్య నాయుడు గారు ఎలాగో అంతకంటే గొప్పగా వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదిలిపెట్టి ఉండలేరు. ఆ వెంకటేశ్వర స్వామిని అచ్చ తెలుగులో కొలిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అన్నమయ్యని కూడా ఒక్కసారి అందరి హృదయాల్లో నింపారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే కింద ఇప్పుడు గనక నేను పేర్లు తీసుకుంటే ఉన్న 5 నిమిషాల సమయం మా గంగాధర శాస్త్రి గారు లాంటి వాళ్ళని, నిత్యము వార్తలు చదువుతూ సాంబశివరావు గారు లాంటి వారిని, జేడి లక్ష్మీనారాయణ గారిని, ఇలా ప్రముఖులు పెద్దలు అనేక మంది వాళ్ళు ఆగకుండా తెలుగు భాషకి ఉన్న ప్రతి ఒక్కళ్ళు సేవ చేసేవాళ్లే. కాబట్టి అలాంటి తెలుగుదనంతో నిండినటువంటి ఈ సభకి ఒక్కసారి నేను మనసా నమస్కరిస్తూ ఒక్క మాట తెలుగు భాషలో ఉన్న గొప్పతనం చెప్తానండి. భావ వ్యక్తీకరణ చెయ్యాలి అంటే ఒక్క అక్షరం కూడా మార్చకుండా భావ వ్యక్తీకరణ చేయగలిగేటటువంటి చాలా గొప్ప భాష మన తెలుగు భాష. దీనికి ఎందుకు చెప్తున్నాను అంటే, ద్రౌపది కీచకుణ్ణి తన భర్త పిలిచాడు కాబట్టి సాయంత్రము
రావయ్యా అని ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే పతివ్రత కాదు, ఆహ్వానించకపోయినా పతివ్రత కాదు. అప్పుడు మాట్లాడాలి. ఎక్కడా ఆవిడకి ఏమాత్రము దోషం అంటకుండా ఉండేట్టుగా మాట్లాడాలి. అప్పుడు వెళ్ళి వాడిని పిలుస్తుంది కీచకుణ్ణి. ఈ సైరంధ్రి కీచకుని ధనంబు అంటుంది. ఇది తెలుగు భాషకే ఉంటుందండి. వాడికి ఏమినిపించింది? సైరంధ్రి అంటే ఈ ద్రౌపది కీచకుడికి ధనము అన్నట్టుగా వాడికి అనిపించింది. కానీ తెలుగు భాష గొప్పతనం ఏమిటి? ఈ సైరంధ్రి కీచకు నిధనంబు, వాడి పాలిట మృత్యువు చావు. ఈ శబ్దాన్ని తెలుగులో రాయాలి అంటే తెలుగు భాష ఎంత చక్కగా అది తెలియపరుస్తుందో అక్కడే చెప్తుంది ఆ తల్లి. నీ కోరిక తీరును, నా కోరిక తీరుతుందయ్యా, నీ కామ రణాశయము నెరవేరును అంటుంది. నా కోరిక తీరుతుంది, నీ కామము, నువ్వు నాతోటి ఏదో బాగా నన్ను రావాలి రావాలి అని కోరుకుంటున్నావు కదా, నీ కామ రణ ఆశయము నెరవేరును అంటుంది. కానీ అసలర్థం ఏమిటి? నా కోరిక తీరును, నీకా మరణాశయము నెరవేరును. ఇది తెలుగు భాష గొప్పతనం. ఒక్క అక్షరము కూడా అటు ఇటు మార్చకుండా అద్భుతంగా మనం ఏం చెప్పాలనుకున్నా చెప్పగలిగేటటువంటి ఈ మహత్తరమైనటువంటి భాష, ఇంత గొప్ప భాషలో జన్మించినందుకు, ఇలాంటి సంక్రాంతి వేడుకలకి ఆహ్వానించినందుకు వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఉన్న వేదిక మీద పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మురళీధర్రావు గారు పెద్దలకు కూడా నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. శర్మ గారికి ధన్యవాదాలు. తదుపరి దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని తెలుగు సంగమం ద్వారా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సత్కారంలో పాల్గొనాల్సిందిగా, వారిని సత్కరించవలసిందిగా శ్రీ వెంకయ్య నాయుడు గారిని, అలాగే మురళీధర్రావు గారిని, వారి సతీమణి ప్రతిభ గారిని వచ్చి ఈ సత్కారంలో పాల్గొని రాఘవేంద్రరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మనకు తెలుసు రాఘవేంద్రరావు గారి గురించి ఒక చలనచిత్ర దర్శకుడిగా ఎంతో విశేషంగా తెలుసు. తెలుగు సంగమం పరంగా గనక చూసినట్లయితే అద్భుతమైనటువంటి చిత్రాలు కొన్ని వారి యొక్క సృజనతోటి, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక శ్రీమంజునాథ, ఒక షిరిడీ సాయి, ఒక నమో వెంకటేశ, ఒక పాండురంగడు, ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి ఆ చిత్రాల యొక్క సృజన ద్వారా తెలుగు భాషకు సేవ చేసినట్లయింది. వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యులు, రామదాసు వారు, అలాగే నమో వెంకటాశయ చిత్రం ద్వారా కూడా అద్భుతమైనటువంటి అన్నమయ్య పదాలు అందించినటువంటి ఘనత వారి ద్వారా జరిగింది. అనేక చిత్రాల దర్శకుడిగా మనందరికీ తెలిసినటువంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు 8 నందులు అందుకున్నారు, 5 మార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు, 1 మారు సైమా అవార్డు అందుకున్నారు, 2 సార్లు సినిమా అవార్డ్స్ అందుకున్నారు. 1975లో బాబు చిత్రంతో వారి ప్రస్థానం మొదలైంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు, ఇంకెవరికి మాటలు మిగల్చకుండా చేసిన మురళీధర్రావు గారు, నా సోదరి, నాకు అన్నమాచార్య ఇన్స్పిరేషన్గా నిలబడిన శోభారాజు గారికి, రంగారావు గారికి నమస్కారాలు. ఎదురుగా ఉన్న మీ అందరికి కూడా నమస్కారం. నా మొట్టమొదటి చిత్రం పాండవ వనవాసం. అప్పటి నుంచి తెలుగు అంటే నాకు విపరీతమైన అభిమానం. కాలేజీలో నా పక్కన కూర్చున్న వాళ్ళు తెలుగు పేపర్ రాయటం తెలియకపోతే వాళ్ళకి తెలుగులో నేనే రాసి కాపీ కొట్టించేవాడిని. తెలుగు అంటే అంత ఇష్టం నాకు. ఆ తర్వాత మన నందమూరి తారక రామారావు, ఆయనకి నాకు ఉన్న అనుబంధం మీ అందరూ తెలిసిందే. ఆయన ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్ షూటింగు
హిమాలయాల్లో జరుపుకుని తిరిగి కారులో వస్తుండగా, అన్నగారు నాకు ఒకే ఒక కోరిక, మళ్ళీ మీరు డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ అవుతారు, తెలుగు భాష ప్రతి స్కూల్లో ఉండేట్టు చేయాలన్నగారంటే తప్పకుండా చేద్దాం అన్నారు. అదొక ఇన్స్పిరేషన్. ఆ తర్వాత నా అదృష్టం ఏమిటో కానీ గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నోరు తెరిస్తే తెలుగు తప్ప ఇంకోటి మాట్లాడరు. ఆయన ఇన్స్పిరేషన్తో ఎన్నో సభల్లో అయిన తర్వాత కూడా ఎలాగైనా ఈ భాషను బతికించాలండి, ఒక భాషని, ఒక సంస్కృతిని నాశనం చేసే పవర్ ఎవరికి లేదు, అంతా ఆంగ్లేయం అయిపోయింది, ఏమైనా చేయాలంటే దీనికి ఏదైనా ఒక అసోసియేషన్ లాగా పెట్టి చేయమని అడిగాను. ఆయన కూడా మ్యాక్సిమం కృషి చేశారు. ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఆ మధ్య ఒక సినిమా తీశాను, రిలీజ్ అవ్వలేదు. అందులో హీరో తెలుగు భాషని ఒక ఉద్యమంగా తీసుకుని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక స్కూల్కి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ని, టీచర్స్ని అడుగుతాడు. అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు అమ్మ అని పిలిచిన పిల్లడు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అని పిలుస్తున్నాడు, ఇది మీరు నేర్పాలి కదా, తల్లి చెబితే వింటారు, గురువు చెబితే వింటారు, ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అనే సీన్ ఒకటి పెట్టాను. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు తెలుసుకునే వాళ్ళు అంటారు, మేము 4 లక్షలు 8 లక్షల ఫీజు మీకు కడుతున్నామండి, ఇంటికి వచ్చేవాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేట్టు చేయాలి అని మమ్మల్ని తిడుతున్నారండి అన్నారు. అది ఇప్పటి పరిస్థితి. దీనికి కొంతమంది పూనుకుంటేనే కొన్ని పనులు దొరుకుతాయి. వందే మాతరం అనే పాటని ఏఆర్ రెహమాన్ చాలా టాప్ పొజిషన్లో ఉండగా మొత్తం ట్యూన్ మార్చేసి వందే మాతరం అనేది కొత్త మార్చేశారు. ఆయన ముస్లిం అయినా కూడా వందే మాతరాన్ని అంత అద్భుతంగా చేస్తే అందరూ ఓకే అన్నారు. అదే పని ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా చేస్తే వందే మాతరం ట్యూన్ మారుస్తారని చెప్పి వాడిని తెగ తిట్టేవాళ్ళు. కనుక ఏ పని చేయాలన్నా ఒక గొప్ప వ్యక్తి కావాలి. నేను ఈ మధ్య అనుకున్నది ఏంటంటే, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ని, ఇందా స్కూల్లో చెప్పిన ఇన్సిడెంట్ని మిక్స్ చేసి ఈ సందర్భంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తానండి. ఆ షార్ట్ ఫిల్ము వెంకయ్య గారితో ఓపెన్ చేపిస్తాను. ఎందుకంటే బాహుబలి, మేము తీసిన బాహుబలి RRR ఇవాళ ప్రపంచం అంతా కూడా మెచ్చుకుంటుంది. నేను తీసే షార్ట్ ఫిల్మ్ ఏంటంటే, ఈ ఇంట్లో పిల్లలు తెలుగు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని స్కూల్కి పంపించిన ఇంగ్లీష్ నేర్చుకోమని, ఇంగ్లీషు రాకపోతే విదేశాల్లో మీకు చదువులు కానీ డెవలప్మెంట్ కానీ ఉండదు అని చెప్తారు. అని చెప్పినప్పుడు ఆ పిల్లడు అంటాడనమాట, పిల్లడు ఇద్దరు, నాకు రాజమౌళి కూతురు, కీరవాణి కూతురు నా క్లాస్మేట్స్, వాళ్ళ ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు. మరి రాజమౌళిను కీరవాణి వాళ్ళ ఇండియా నెంబర్ 1 అయ్యారు కదా, RRRతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు తీసుకున్నాడు కీరవాణి. RRR గురించి జేమ్స్ కెమెరాన్, స్పిల్బర్గ్ వీళ్ళందరూ పొగిడారు. సో నా కోరిక ఒకటేనండి, మోడీ గారు కరోనా వచ్చినప్పుడు అందరినీ ఈవినింగ్ 6 o'clock తప్పట్లు కొట్టమన్నారు. ఆయన తప్పట్లు కొట్టమంటే మనం కొట్టాం, కరోనా పారిపోతుందని. ఈసారి ఎవరికైనా అవకాశం ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్న పిల్లలు బడిలో ఇంగ్లీష్ నేర్చుకున్నా ఇంటికాడ ఆ భాషే మాట్లాడాలి అని రూల్ పెట్టించి దానికోసం ఒకసారి తప్పట్లు కొట్టించండి సార్, ఆటోమేటిక్గా తెలుగు బతుకుతుంది.
అది నా చేత అయ్యే పని కాదు. ఇది తెలుగు సదస్సు కనుక మురళీధర్ గారు, దత్తాత్రేయ గారు, వెంకయ్యనాయుడు గారిని ఇది మనసులో ఉంచుకొని ఒక్కసారి ఆయనతో తప్పట్లు కొట్టించండి. తప్పకుండా పిల్లలందరూ ఇంట్లో తెలుగు మాట్లాడి ట్రై చేద్దాం. నమస్కారం. పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి ఇప్పుడు మన తెలుగు సంగమం పక్షాన సత్కారం జరుగుతుంది. సత్కరించవలసిందిగా శ్రీ వెంకయ్యనాయుడు గారిని, అలాగే మురళీధర్రావు గారిని, వారి సతీమణి ప్రతిభ గారిని కోరుతున్నాం. శోభరాజు గారు ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా మనవి. వారికి భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో హంసతోటి సత్కరించింది. ఓం నమో నారాయణాయ. పెద్దలు మాన్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, మాన్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మాన్యశ్రీ మురళీధర్రావు గారు, మాన్యశ్రీ బంగారాయ శర్మ గారు, ఇప్పుడే పని మీద వెళ్ళవలసి వెళ్ళిన పెద్దలు రాఘవేంద్రరావు గారు, సభలో ఉన్న పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు, జడి లక్ష్మీనారాయణ గారు, నిర్మల గారు, మా శర్మ గారు, గంగాధర శాస్త్రి గారు, పెద్దలందరినీ ఇలా కలుసుకునే మహద్భాగ్యం కలిగించిన మురళీధర్రావు గారికి మొదట కృతజ్ఞతలు చెబుతున్నాను. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఎవరెవరిలో ఏ ప్రతిభ ఉన్నా మమ తేజోంశ సంభవం, నా తేజో రూపాలే అని చెప్పినట్లుగా నిజ రూపం స్వామిది చూడాలంటే ఒక కళలో ప్రస్ఫుటంగా కనపడుతుంది, ఒక ప్రతిభలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆ ప్రతిభకు కళకు ఈరోజు సత్కారాన్ని అందించి నిజమైన పూజ చేస్తున్న గౌరవనీయులు మురళీధర్రావు గారికి హార్దమైన అభినందనలు, కృతజ్ఞతలు చెబుతున్నాను. చక్కటి సేవా తత్పరతతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారిని మనసా అభినందిస్తూ వారికి భగవంతుడు మరెంతో ఉజ్వలమైన అవకాశం మరింతగా సేవ చేసుకునే అవకాశం కలిగించాలని స్వామికి నా ప్రార్థన. నాకు ఈ అవార్డు తీసుకోవడంలో సంతోషం ఏమంటే, పెద్దలు గౌరవనీయులు ఎవరైతే వారి ఆలోచనలు తెలుగులో ఆవిష్కరిస్తే తెలుగమ్మ కూచిపూడి నృత్యం చేస్తుందో అటువంటి శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే వివిధ పదవులను అలంకరించి వారు అందించిన ఉత్కృష్ట సేవ చాలా ప్రశంసనీయమైనది. వారి సమక్షంలో అలాగే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సామాన్య స్థితిని మరచిపోని సమతౌల్య స్థితిని మరువని మహనీయులు
శ్రీమాన్ బండారు దత్తాత్రేయ గారు వంటి మహనీయులు సభలో ఉండగా ఆధ్యాత్మికతకు ఒక ప్రతీకగా నిలిచి సమాజంలో చెలరేగుతున్న అనేక అలజడులకు సమాధానాలు వేదాల ప్రాతిపదికగా ఇస్తున్న మహనీయులు బంగారు శర్మ గారిని ఈరోజు అనుకోకుండా వారి దర్శనం చేసుకున్నందుకు నాకు పరమ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, అంతేకాదు గౌరవనీయులు రాఘవేంద్రరావు గారితో నాకు అనుబంధం ఏమిటి అంటే, ఆయన అన్నమయ్య సినిమా తీశారు. వారి సమక్షంలో కూడా ఈ గౌరవాన్ని పొందడం దృశ్య కావ్యానికి చాలా చక్కటి ఆవిష్కరణ చేయగలిగిన మహాదర్శకులు వారి సమక్షంలో నాకు ఈ గౌరవాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, అందరూ చెబుతారు శ్రీకృష్ణదేవరాయలు వారి మాట, దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఎందుకు తెలుగు లెస్స అంటే ఆ పాట ఉందండి. తెలుగదేలయన్న దేశంబో తెలుగు, దేశంబో తెలుగు. నేను తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాను, గొప్పే ఉందండి. ఎవరి దేశంలో వాళ్ళ భాష మాట్లాడతారు, అదేం గొప్ప కాదు. నేను తెలుగు వల్లభుండ, నేను తెలుగు రాజును కాబట్టి తప్పకుండా మాట్లాడాలి. మన చూడండి, రాజులు పాపం ఆంధ్రాకు వస్తే ఉత్తరాది వారు కష్టపడి కనీసం నమస్కారములు అనన్నా అంటారు. ఏదో 2 వాక్యాలు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏ దేశంలో ఉంటే ఆ భాష మాట్లాడడం విశేషమేం కాదు. తెలుగు ఖండ, దీనికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పుకున్నారు. తెలుగు కలకండ వంటిదని, తెలుగు ఖండ అంటే చాలా సాంద్రత కలిగినదని చెప్పుకున్నారు. నాకు ఒక స్ఫురణనిచ్చాడు స్వామి. ఏమంటే, ద వన్ అండ్ ఓన్లీ అని అంటారు కదా అనౌన్స్ చేస్తున్నప్పుడు, ద వన్ అండ్ ఓన్లీ సో అండ్ సో, అట్లా ద వన్ అండ్ ఓన్లీ తెలుగు ఉండడానికి తెలుగు ఒకండ, తెలుగు ఒకండ అన్నాడు అన్న భావన నాకు స్ఫురించింది. ఇంకా ఆ తర్వాత వస్తుంది విశేషం. ఎల్ల నృపులు కొలిచి ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఎల్ల నృపులు అందరూ, రాజులందరూ వారి వారి భాషలు ఉండగా కూడా తెలుగు లెస్స అని భాష ఆడారు కదా. కాబట్టి వారి వారి భాషలను మించి తెలుగు గొప్పది అని వాళ్ళందరూ అన్నారు. కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలువబడ్డ తెలుగును నిజంగా అనాలనంటే తెలుగు ఆఫ్ ద వెస్ట్ అని ఇటాలియన్ని అంటే బాగుండేదేమో అని నేను భావిస్తాను. 78లో అన్నమాచార్య ప్రాజెక్టు తొలి కళాకారిణిగా బాధ్యత స్వీకరించే మహదవకాశం స్వామి నాకు కలిగించాడు. కానీ 4 ఏళ్ళు అక్కడ విశిష్ట సేవలు అందించే అవకాశం కలిగిన తర్వాత అన్నమాచార్య భావనా వాహిని పక్షాన ఈ సేవలు కొనసాగించే అదృష్టం కలిగింది. కాకపోతే ప్రతిరోజు ఒక గండమే, ప్రతిరోజు ఒక కష్టమే, ఒక కన్నీరు జారుతుంది, ఒక చిరునవ్వు వస్తుంది. స్వామి చేయి పట్టి నడిపిస్తున్నాడు, నేను చేస్తున్నాను ఈ పని అని అనిపిస్తుంది. తిరుమలలో 20 ఏళ్ల ప్రాయంలో స్వామికి ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి 40 ఏళ్ల పైగా ఈ సేవ సాగిస్తున్నందుకు ఈ సత్కారం ఈరోజు నాకు కలిగినందుకు బాధపడకమ్మా, మేమంతా ఉన్నామని మురళీధర్రావు గారు లాంటి పెద్దలు
ఒక ఊరటనిస్తున్నట్టు, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను నేపాల్లో నా విద్య మొదలుపెట్టిన మా అమ్మ పెద్ద బాల శిక్ష తెప్పించి అక్కడ నాకు తెలుగు నేర్పినందుకు ఈ సందర్భంగా అమ్మని తలుచుకుంటూ ఈ తెలుగు పాట 78కి పూర్వము ప్రచారంలో లేదు. తర్వాత మన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న ప్రార్థనా గీతంలో కూడా అన్నమయ్య ప్రసక్తి లేదు, త్యాగయ్య ఉన్నాడు. అలాగే నన్నయ్య తిక్కనాదులు చోటు చేసుకున్నారు. గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు కూడా ముందు రాసిన పాటల్లో అన్నమయ్య ప్రస్తావన లేదు, తర్వాత వచ్చింది. ఇప్పటికైనా కూడా ఈ పాట ప్రచారం జరగాలని, ఇంకా అందరూ పాడడం కాదు, ఎందుకు అన్నమయ్య పాట నిలబడిపోయింది, భక్త పోతన ఎందుకు నిలబడిపోయాడనంటే త్రికరణ శుద్ధి, మనసు మాట ఆలోచన ఒకటయ్యాయి కాబట్టి, ఇలా నిలబడిపోయాయి కాబట్టి ఆ దిశగా ఆలోచన చెయ్యాలి. మనమంతా తెలుగు మాట్లాడతాం కానీ తెలుగులో ఉన్న వేదాంతము, తెలుగులో ఉన్న నీతి, తెలుగులో ఉన్న భక్తిని కూడా ఆచరణపూర్వకంగా మనం ఆరాధిస్తామని తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ గౌరవాన్ని ఇచ్చిన తెలుగు సంగమం కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మురళీధర్రావు గారికి నేను కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నానండి. అనేక ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం. హర్యానా రాష్ట్ర గవర్నర్, మనందరికీ ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని, వారిని శుభాకాంక్షల సందేశం అందించవలసిందిగా ప్రార్థన. తెలుగు సంఘం యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ మురళీధర్రావు గారు, అలాగే సోదరీమణి శోభరాజు గారు, శ్రీనివాస్ బంగారయ్య శర్మ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు, మిగతా అనేక మంది ప్రముఖులు అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా మొట్టమొదలు సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే మురళీధరరావు గారు ఎంతో కృషి చేసి చాలా తెలుగు సంగమం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రాకృతికంగా అలాగే సాంస్కృతికంగా మన యొక్క తెలుగు సభ్యత సంస్కృతిని చాలా స్పష్టంగా కళలను, జానపద నృత్యాలను, తినేటువంటి ఆహార పదార్థాలను అన్నింటినీ తెలుగుదనం చూపించేటువంటి యొక్క ఈ ప్రదర్శన చాలా గొప్పదని నేను మురళీధర్రావు గారిని, కిరణ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ అందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే, మనం ఎక్కడున్నా కూడా మన సభ్యత, మన సంస్కృతి, మన భాష, దీన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ఆ భారతీయ సంస్కృతిలో భాగమే మన పండుగలు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ ప్రకృతిలో మార్పు, మనలో మార్పు. కాబట్టి ఆత్మీయత, ప్రేమ, కరుణ, జాలి, దయ, మన పరోపకారంగా ఉండేటువంటి ఆలోచన మనలో రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, తెలుగు భాష అమ్మ భాష కాబట్టి ఎక్కడెళ్ళినా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తే దానికి న్యాయం చేయగలుగుతామని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. తెలుగును ప్రాచుర్యం చేయాలి, తెలుగును ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దురదృష్టవశాత్తున పాశ్చాత్య సంస్కృతి వల్ల, మన యొక్క విద్యాబోధన వల్ల అలా వచ్చింది. కానీ ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి జాతీయ విద్యా విధానంలో మాతృభాష ద్వారా విద్యాబోధన చేయాల్సినటువంటి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి మనం చాలా గౌరవంగా తెలుగును గౌరవించుకోవాలని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మురళీధరరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. వేదికను అలంకరించిన మహాత్ములు అంటే ఎవరిని పడితే వాళ్ళని మహాత్ములు అంటానికి వీలేదు మిత్రులారా. ఎవరైతే పరమాత్మ మనకు అందించిన శక్తుల్ని తిరిగి లోకం కోసం ఉపయోగిస్తారో స్వార్థం కోసం కాక వాళ్ళని మాత్రమే మహాత్ములు అనాలి. ఈ వేదిక మీద ఉన్న మహాత్ములందరూ ఆ కంట్రిబ్యూషన్ స్థాయిలో ఉన్నవాళ్ళు. భారత జాతీయ పతాకం నిలువెత్తు అంటే 6 అడుగుల భారతీయ జాతీయ పతాకం వెంకయ్య నాయుడు గారు. స్వర్ణ భారత ట్రస్ట్ పేరుతో ఆయన ఇంతవరకు దశాబ్దాలుగా చేస్తున్న సేవలకి మీరందరూ కరతాళ ధ్వనులతో పరమాత్మ ఆయనకి ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి, సుఖము, శాంతి, ఆనందం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించిన హర్యానా అనే క్షేత్రం కురుక్షేత్రాన్ని గవర్నర్ స్థాయిలో పరిపాలిస్తున్న అదృష్టవంతుడు మహాత్ముడు. వారికి ఆ గవర్నర్ గారికి బండారు దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పద్మశ్రీ శోభారాజు గారికి, బ్రహ్మశ్రీ బంగారాయ శర్మ గారికి, తెలుగు జాతి ఎప్పుడు చెప్తుంటారు పెద్దవాళ్ళు, మాతృమూర్తి, మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతిని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు అని. అలాంటి దేశభక్తుల కలయికతో ఈరోజు తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం రూపంలో ఇక్కడ వైభవంగా ప్రకాశిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందని చెప్తూ, ఇటలీ వాడు నికోలో కోంటి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మెచ్చుకున్నాడు, చప్పట్లు కొట్టేశాం. సుందర తెలుగు అన్నాడు తమిళ సుబ్రహ్మణ్య భారతి. మొత్తం ప్రపంచంలో అందరూ మెచ్చుకుంటున్నారు, మనం తప్ప. మమ్మీ డాడీ, మమ్మీ అంటే అందరికీ తెలుసు, మమ్మీ అంటే ఈజిప్టులో ఎండబెట్టిన శవం అని అర్థం. బాగుంది అది వినటానికి. తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగు భాషలో మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు ఒక అభ్యర్థన చేస్తుంటాను, భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, తెలుగుదేశంలో పుట్టినందుకు, తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు తెలుగు పద్యం నేర్పించకపోతే మన ఉనికికి అర్థం లేదు మిత్రులారా. తెలుగు చాలా గొప్పదని మనం డబ్బా కొట్టుకుంటే అది బాగానే ఉన్నట్టుంటుంది. కానీ కన్నడ సుస్పష్టంగా తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు సైతం దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒకసారి ఈ గీతంలోకి వెళదాం. తెలుగదేలయన్న దేశంబు తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగో కండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు లెస్స అన్నాడు, తెలుగు లెస్సు కాదు. ఇది గుర్తుపెట్టుకుని తెలుగు భాషని కాపాడే ప్రయత్నం చేద్దామని ఈ సభ ఉద్దేశాన్ని మీరు గమనించాలని కోరుకుంటూ, ఆ తెలుగు భాషని తన నటన ద్వారా ప్రపంచవ్యాప్తం చేసిన మహాత్ముడు ఎన్టీ రామారావు గారు, ఆ తెలుగు భాషని తన మార్గంలో కాపాడిన మహాత్ముడు, భక్తుడి పాత్రలు చేసి కాపాడిన మహాత్ముడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇవాళ ఎన్టీ రామారావు గారికి అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శత జయంతి జరుగుతున్న ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారిని స్మరించుకుందాం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారిని, ఘంటసాల గారిని కూడా స్మరించుకుందాం. నిత్యం పానకంలోనే మునిగి ఉన్నప్పటికీ గరిటకి ఆ తీయదనం తెలియనట్టే, నిత్యం జ్ఞానుల మధ్యలోనే ఉన్నప్పటికీ మూర్ఖుడైతే ఆ జ్ఞానాన్ని గ్రహించలేడు అంటాడు. ఒక అతి సాధారణ జీవితం నుంచి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డడు.
ఒక విద్య, ఒక వినయం, ఒక దక్షత, ఒక స్వచ్ఛత, ఒక శ్రద్ధ, ఒక నిబద్ధత, ఒక లోకనీతి, ఒక దైవప్రీతి, ఇటువంటి విశేషాన్ని కనుక చెప్పుకున్నట్టయితే వాటికి నిలువుటద్దల్లా ఉండేటువంటి మూర్తి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు. వారి యొక్క సందేశాన్ని అందించవలసిందేగా వినయపూర్వకమైనటువంటి ప్రార్థన. శ్రీమాన్ వెంకయ్య నాయుడు, మీ అందరి కరతాళధ్వనులతోటి వారికి స్వాగతం చెప్పండి. అందరికీ నమస్కారాలు. అలాగే అందరికీ ఆలస్యంగానైనా సరే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను సుదీర్ఘ ప్రసంగం చేయను, 5 నిమిషాల్లో ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయింది, భోజనానికి కూడా సమయం అయింది. విషయాలన్నీ చాలా వరకు మన ముందుకు వచ్చాయి. మొట్టమొదటిగా నేను ఇంతటి చక్కని కార్యక్రమాన్ని, చక్కని ఏమిటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ మురళీధర్రావు గారిని, వారితో కలిసి ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములైన మిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నాను. వారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరింతగా నిర్వహిస్తూ మనందరికి కూడా మార్గదర్శనం, సంతోషం కలిగించాలని కోరుతున్నాను. ఈ వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రముఖులందరికీ కూడా నా శుభాకాంక్షలు. నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనము మన భాషను కాపాడుకోవాలి. మన భాషను కాపాడుకోవాల్సిన విషయాల గురించి చెప్పడమే చాలా బాధాకరం. పరాయి భాష కాదు, మన భాష, అమ్మ భాష, తల్లి గర్భం నుంచి వచ్చిన భాష. మన భాషను మనం కాపాడుకోవడం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళ భావజాలాన్ని మనపై రుద్ది, వాళ్ళ చరిత్రను మనపై రుద్ది, వాళ్ళ భాషను కూడా మనపై రుద్ది మన దేశాన్ని దోచుకొని, మనసులు దోచుకొని వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఆ ఇంగ్లీష్ యొక్క భావజాలము, వాళ్ళ ఆలోచన విధానము, ఆ పద్ధతులు కొనసాగించబడడం చాలా బాధాకరమైంది. వీటి నుంచి ఎంత తొందరగా ఈ ఆలోచనల నుంచి, ఈ భాషల నుంచి, ఈ పద్ధతుల నుంచి మనం విముక్తి పొందితే దేశానికి, మనకందరికి కూడా అంత మంచిది. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, మాతృభాషను, మాతృదేశాన్ని, జన్మభూమిని, పుట్టిన ఊరిని మర్చిపోయిన వాడు మానవుడే కాదని. అదేదో కేవలం మాట కోసం కాదు, చాలా ఆలోచించే నేను ఆ విషయం చెప్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, వీటిని అలవాటు చేసుకొని మనము మన కుటుంబంలో, మన ఇంటిలో, మన వీధిలో, మన బడిలో, మన గుడిలో, మన అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను ప్రతి ఒక్కరూ మాట్లాడడం అవుతుందో అది మన అందరి యొక్క కర్తవ్యము, మన ధర్మము. కర్తవ్యం అనే దానికన్నా ధర్మం. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈ పాశ్చాత్య దేశాలు, ఒకప్పుడు మన దేశం ప్రపంచానికి విశ్వగురు. అనేక దేశాల నుంచి మన దేశంలో చదువుకుని వెళ్ళేవాళ్ళు. నలంద, తక్షశిల, విక్రమశిల, పుష్పగిరి చరిత్ర చెప్తూ ఉండింది. ఆ చరిత్రలో నుంచి దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళా తిరిగి మన దేశం మళ్ళా తిరిగి శక్తివంతంగా ముందుకు వెళుతోంది. అభివృద్ధి పదంలో అగ్రగామికి ముందుకు వెళుతోంది. రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇదే పరిస్థితి, ఇదే వేగంతో మనం ముందుకు వెళితే ప్రపంచంలో ఉన్న ఆర్థికంగా శక్తి సంపన్నమైన దేశాల్లో భారతదేశం 3వ స్థానానికి వస్తుందని నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఆ దిశలో అందరం కృషి చేయాలి. దానికోసం దేశ ప్రజలందరూ భాగస్వాములైతే తప్పనిసరిగా మనకి లభిస్తుంది. మనం మళ్ళా విశ్వగురువు అనడమో లేకపోతే ప్రపంచంలో ఆధిపత్యం సంపాదించడం కోసం, ఇంకోరి పైన పెత్తనం చేయడం కోసం కాదు, ఇతరులకు మనం పంచివ్వడానికి, మనం పెంచుకోవడానికి, ఇతరులు పంచుకోవడానికి ఇది చాలా అవసరం. మనం ఎప్పుడు కూడా ఎవరిపైన దండయాత్ర చేయలే. నేను అప్పుడు కూడా కావాలని చెప్తుంటాను, టామ్, డిక్ అండ్ హ్యారీ, దే కేమ్ అండ్ దే లూటెడ్ us, దే చీటెడ్ us. బట్ మన దేశం ఇంత శక్తివంతమైన దేశం. ప్రపంచంలో ఒకప్పుడు
ధనిక దేశం భారతదేశం, విద్యావంతమైన దేశం భారతదేశం. కానీ మనం ఎప్పుడు ఎవరిపైన దండయాత్ర చేయలే చరిత్రలో ఎక్కడైనా సరే. అది దానికి కారణం మన భారతీయ సంస్కృతి, మన పెద్దలు మనకు అందించే జీవన విధానం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించే భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఆ సంస్కృతిలో భాగమైన మన భాషను మనం కాపాడుకోవాలి. ఆ భాషను మనం ప్రోత్సహించుకోవాలా. ఈ కర్తవ్యం ప్రభుత్వాలపైన ఉంది, ప్రభుత్వంతో పాటు ప్రజలపైన కూడా ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యం లేదే ఇది సాధ్యం కాదు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అది భారతీయ భాషలకు పెద్దపీట వేస్తుంది. చాలా సంతోషం. ఉదాహరణ ఈరోజు మీరు చూసుంటారు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ అవుతుందో అది మొదటిసారిగా భారతీయ భాషలన్నింటిలో తెలుగుతో సహా భారతీయ భాషల్లో ప్రవేశపెట్టే విధంగా నిన్న ప్రకటన చేసింది. చాలా హర్షణీయం. ఇది అభినందించాల్సిన విషయం అంతా. క్రమేపీ ఇలాగే ముందుకు వెళ్ళి విద్యలో, ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో, న్యాయ విద్యలో భారతీయ భాషలకు పెద్దపీట వేయాలా, దానికి అవకాశం కల్పించాలా, ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చేస్తుందని నమ్మకం కూడా నాకు. రెండవది, మనం కేవలం చదువు కోసమే కాకుండా మనం పరిపాలనలో కూడా మన మాతృభాషలో జరగాల. పరిపాలన ప్రజల భాష వాళ్ళ మాతృభాష, పరిపాలనా భాష ఆంగ్ల భాష. మన ఉత్తర్వులు గజెట్ ఇంగ్లీష్లో ఇస్తాం. ఎందుకు? ఏమిటి జబ్బు? ఎందుకు ఈ జబ్బు నుంచి మనం, ఈ రోగం నుంచి మనం బయటపడలేకున్నాం అంటే అర్థంగా ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లో ఇవ్వండి, తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి, ఇంగ్లీష్లో కాపీ ఇవ్వండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉత్తర్వులు ఇచ్చి తెలుగులో కాపీ ఇస్తూ ఉంటున్నారు. అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. దానితో పాటు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో రావాలా అంటే మన తెలుగు అంటే అక్కడ తమిళం, అక్కడంటే కన్నడ, అక్కడ మలయాళం, అక్కడ మరాఠీ, అక్కడ పంజాబీ, అక్కడ అస్సామీ, అక్కడ భోజ్పురి, ఆయా భాషల్లో జరగాలి. దాంతోపాటు చట్టసభల్లో, శాసనసభ, పార్లమెంటు వీటిల్లో కూడా మన మాతృభాషలో మాట్లాడే అవకాశం పూర్తిగా కలగాల. మాతృభాషలో మాట్లాడాలి. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజ్యసభ చైర్మన్గా మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పిస్తే అనేక మంది మాతృభాషలో ధారాళంగా మాట్లాడారు, సంతోషించారు. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఇప్పుడంతా ట్రాన్స్లేషన్ వ్యవస్థ వచ్చింది. ఈ మధ్య ఏఐసిటి వాళ్ళు నన్ను కలిసి చెప్పారు, మనం ఒక భాషలో మాట్లాడుతూ ఉంటే అది 10 భాషల్లో వెంటనే ఆటోమేటిక్గా తర్జుమా చేసేందుకు అవకాశం మనకు కలుగుతూ ఉంది. అందువల్ల ఆ దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. మూడవది, కోర్టుల్లో, న్యాయస్థానాల్లో కూడా మాతృభాషలో మాట్లాడాలా, మాతృభాషలో వాదించాలా, తీర్పులు కూడా మాతృభాషలో రావాలి. ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట చెప్పాడు, చాలా సంతోషం, అభినందనీయం. ఆయన ఏమనంటే రాబోయే రోజుల్లో తీర్పులు కూడా భారతీయ భాషల్లో అందజేసేట్టుగా చూస్తామని చెప్పాడు ఆయన. చాలా సంతోషం, అభినందనలు తెలియాల్సేట్టుగా అవసరం ఎంతో ఉంది. చాలా మందికి ఒక అనుమానం ఉన్న అడుగుతుంటారు అక్కడక్కడ, సార్ మనం ఇట్లా మాతృభాషలో చదువుకుంటే మనం పైకి పోలేమని. పైకి ఎందుకు పోలేము? నేను భగవంతుడితో మాడాను ఆ మధ్య, మీకు సమాచారం కోసం చెప్తున్న యువకుల కోసం. ఐఎస్డి చేసి మాడా, అయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా భాషా నిబంధన ఉందా అని. ఆయన చెప్పాడు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా డైరెక్ట్గా రావచ్చు అయ్యా, దానికి ఏం భాషా నిబంధన లేదని చెప్పి. నేను ఆ మాట చెప్తే ఒక్కరోడు, సార్ మీరు ఏదో సరదాగా అంటున్నారన్న. నీకు అర్థం కావడం కోసం అట్లా అన్నాను, కానీ ఉన్నటువంటి అర్థమైంది. భారత రాష్ట్రపతి మాతృభాషలో చదువుకుంది, భారత ఉపరాష్ట్రపతి అయింది. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను మాతృభాషలో చదువుకున్నాను, కాన్వెంట్ చదువుకోలేదు, ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళాను. మాతృభాషలో చదువుకున్నట్టే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిన్నటి వరకు పనిచేసి పదవి విరమణ చేస్తున్న రమణ గారు చెప్పారు, నేను మాతృభాష చదువుకున్నాను. అలాగే ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారు మాతృభాషలో చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోరా. మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తుల స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అంతకన్నా మీకు ఉదాహరణ కావాలా? కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు మరొక సలహా, తల్లిదండ్రుల మీద ముఖ్యంగా ఈ బాధ్యత ఆధారపడి ఉంది. ఎందుకంటే పిల్లల కన్నా పిల్లలను సగం చెడగొడుతుంది కొంతమంది తల్లిదండ్రులు. పిల్లలు నాన్న, అమ్మా నాన్న అనకుండా మమ్మీ అను, డాడీ అను. ఈ మమ్మీ డాడీ ఇందాక చెప్పారు, మమ్మీ అంటే ఏందని, నేను ఆ జోలికి పోను.
మమ్మీ డాడీ అంటే మూతిలో నుంచి వస్తుంది, అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది. ఒకసారి కావాలంటే రాత్రి మళ్ళీ ట్రైల్ వేసుకొని చూడండి. ఈ చెప్పిన మాటనే ప్రతి దగ్గర చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు వేరు వాడు ఉంటారు కాబట్టి. ఇది అందరి మనసులో నాటుకుపోవాలా. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాషను మనం మాట్లాడడం మొదలు పెట్టాలి. పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించాలి. అలాగే మన కట్టు, మన బొట్టు, మన మాట, మన పాట, మన ఆట, మన వీటన్నిటిలో కూడా మన భాషల్లో మనం ప్రయత్నం చేయాలి. మరి నేను ఉదయాన్నే లేచిన వెంటనే మొట్టమొదటి చేసే పని ఏంటంటే దంతావధానం చేసి ముఖ ప్రక్షాళన చేసుకున్న తర్వాత అన్నమాచార్య కీర్తనలు వింటాను. నాకెంతో పాజిటివ్ దృక్పథం, సానుకూలమైన ఆలోచనలు వస్తాయి రోజు. అందువల్ల నేను ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు కూడా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. నేను పదవీ విరమణ చేశానే కానీ పెదవీ విరమణ చేయలేదు. నాకు వచ్చిన ఆలోచనలు, నా అనుభవం, పరిపాలన అనుభవం, రాజకీయ అనుభవం, చట్టసభల యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మిగిలిన చురుకైన జీవితంలో కూడా ప్రజలకు సాంఘిక రాజకీయ సమస్యలపైన ఆలోచనలు కలిగించాలి. అలాగే విద్యార్థులకు కూడా చక్కని మార్గదర్శనం చేయాలి నాకున్నంటే పరిజ్ఞానంతో. తద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నా. అందుకే నేను చెప్పాను మొదటి రోజే, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. తిరుగుతూ ఉన్నాను, దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా, అందరినీ కలుస్తున్నాను, కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. ఇవాళ కార్యక్రమం కూడా ఉద్దేశం అదే, మీ అందరితో కలిసి మంచి పండుగలో పాల్గొనేటికి అవకాశం లభించడం చాలా సంతోషమని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ దేశంగా తయారు కావాలా. మన భాషలకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే విధంగా మనం ముందు కృషి చేస్తే వాళ్ళు వేస్తారు. నేను విదేశాలకు వెళితే చాలామంది దుస్తుల్లో పెడుతూ ఉంటే ఆ దేశంలో ఉన్న భారతీయులు వచ్చి, ఆ దేశస్తులు కొందరు మన దుస్తులు ధరించి వచ్చి నాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో కూడా చూస్తున్నాం. మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రధానమంత్రులు మనం నమస్తే అంటే వాడు నమస్తే అంటున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని మనం అంటున్నాం. ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళకి ఒక చిన్న సలహా నాది. గుడ్ మార్నింగ్ అంటే ఉదయం గుడ్ మార్నింగు, కొద్దిసేపు తర్వాత మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూను, ఆ తర్వాత సాయంత్రం గుడ్ ఈవినింగు, ఆ తర్వాత మళ్ళీ గుడ్ నైట్ చెప్పాలి. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో నీకు. అలాగే మన భారతీయ భాషల్లో కూడా ఉన్నాయి. వాటిని మనం ప్రోత్సహించుకోవాలి. వాటికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పాశ్చాత్య వ్యామోహంతో కొట్టుబెట్టాల్సిన అవసరం లేకుండా బాబా బాబా బ్లాక్ షీప్ ఏంది మొదలుపెట్టవే బ్లాక్ షీప్తో. మనం మన భాషలో మనం మాట్లాడలేమా? మన భాషలో మనం ప్రార్థన చేయలేమా? మన పద్ధతుల్లో మనం దీపాలు వెలిగించలేమా? వాళ్ళేమో దీపాలు ఆర్పివేసే, కొంపలు ఆర్పివేసే సంస్కృతి వాళ్ళది. దీపం ఆర్పేస్తారు చూడండి, పుట్టినరోజు పండగకి దీపం వెలిగించుకుంటే దీపం ఆర్పేస్తుంటారు. దీపం ఆర్పడం అంటే కొంప ఆరిపోయడం అని అర్థం. తెలుగులో అర్థం ఏడు చెప్పాలంటే దీపాన్ని వెలిగించాలా, వెలుతురు జ్ఞానాన్ని 10 మందికి పంచాలా. అది మన పద్ధతి, అది మన సంస్కారం. ఈ కార్యక్రమం అవుతుంది ఇవాళ. ఇందాక నేను అద్భుతమైన కార్యక్రమం ఉన్నాను. ఏ విధంగా చూసినప్పటికి కూడా అన్ని విధాల మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని, మన భాషను, మన ఔన్నత్యాన్ని మనకు తెలియజెప్పి మనకు ప్రేరణ కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉందని చెప్పని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మన ఎదుగుదలలో ఇతరులు సహించలేరు, మనం సహించగలం. ప్రపంచంలో ఎవడి పక్కోడైనా గొప్ప అంటాం మనం. అందుకని వాళ్ళు చెప్పిన హిస్టరీ మనం అనుకున్న కొలంబస్ ఇండియాను కనుక్కున్నాడని. వాళ్ళు పుట్టక ముందు, వాళ్ళ తాత ముత్తాతల పుట్టక ముందు ఇండియా ఉంది, భారతదేశం ఉంది. కానీ వాడు రాశాడు కాబట్టి మనకు కొలంబస్, ఆయన వచ్చి చూశాడు అప్పుడు ఇండియా. అంతేగాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. మనం కానీ చూస్తే వరుసగా ప్రపంచ దేశాలు, అనేక దేశాలతో మనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సుమిత్ర, ఇంకా ఇండోనేషియా, ఇంకా పైకి వెళ్ళి ఆ రోజుల్లోనే మనకి ఆర్యభట్ట, భాస్కరాచార్య, ఒకరేంది సుశ్రుతుడు, శస్త్రశాస్త్రం, అనేక విషయాల్లో ప్రాధాన్యత ఉంది. వాళ్ళెవరు తక్కువ చేసి చూపించడం మన ఉద్దేశం కాదు. కానీ మన గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకు తెలియజెప్పాలి. ఈ నిన్న మనం చూస్తున్నాం కొత్త వివాదం. BBC వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. మన భారతదేశాన్ని, మన ప్రధానమంత్రిని అవమానపరిచేది. ఇది ప్రధానమంత్రిని అవమానపరిచేది కాదు, మన దేశాన్ని అవమానపరిచేది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే ప్రపంచ దేశాల్లో కల్లా మత వివక్షత లేని దేశంలో మొట్టమొదటి శ్రేణిలో ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇండియా ఈజ్ ద మోస్ట్ సెక్యులర్ కంట్రీ. వీ కెన్ ఛాలెంజ్ ఎనీబడీ. ఈ దేశంలో ముస్లిం రాష్ట్రపతి కాగలడు, ఉపరాష్ట్రపతి కాగలడు, ప్రధాన న్యాయమూర్తి కాగలడు, ఇంకా అనేక పదవులకు వెళ్ళగలడు.
ప్రపంచంలో ఎన్ని దేశాల్లో అవకాశం ఉంది? ఒకటేరా తప్పితే. అదేవిధంగా మన దేశంలో మైనార్టీలు ఉన్నంత సురక్షితంగా ఇతర దేశాల్లో లేరు, చాలా దేశాల్లో లేరు. సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళందరితో పోలిస్తే మనం మెరుగ్గా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్న అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వాలే కాదు, అందరి ప్రజలపైన కూడా బాగుంది. పరమత సహనం కలిగి ఉండాలి. ఇది మొదటి నుంచి మన సంస్కృతి మనకు చెప్పేట పాఠం. అది పరమత సహనం కలిగి ఉండాలి. అన్ని భాషలను గౌరవించాలి. ఇందాక నేను చెప్తున్నాను, తెలుగు భాష అంటే మిగతా భాషలు గౌరవించొద్దని కాదు. ముందు మన మాతృభాష, ఆ తర్వాత పరాయి భాష. ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్ అని చెప్పాను నేను. మన ఎవడు అడుగుతాను ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఎవరు చెప్పారు? అమ్మ భాషను మర్చిపోవద్దా అని చెప్తాను, దాన్ని నేర్చుకోవాలని చెప్తున్నాను. అంతేగాని ఇతర భాషలు కూడా నేర్చుకోవచ్చు, ముందుకు వెళ్ళవచ్చు. ఆ ప్రయత్నాలు అందరూ కూడా దిశలో ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ పురాతనమైన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం ఇలాగే కొనసాగించాలి. ఈ సంక్రాంతి సంబరం, తెలుగు సంగమం మన పరిపాలనా సౌలభ్యం కోసం రాజకీయ కారణాలతో విడిపోయాం. పరిపాలనా సౌలభ్యం కోసం అభివృద్ధి బాగా అవుతుంది చిన్న రాష్ట్రం అయితే. అంతేగాని తెలుగు ప్రజలు విడిపోవాల్సిన అవసరం లేదు. తెలుగు వారు అందరూ ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనమంతా సోదరులు సోదరీమణులు అనే భావన మనకు కలిగి ఉండాలి. పరస్పర గౌరవం మనకు ఉండాలి. ఒకరి కోసం ఒకరు సహకరించుకోవాలి. ఒకరి నుండి ఇబ్బందులు ఉంటే మరొకరు ఆదుకోవాలి. ఈ మనస్తత్వాన్ని మనం తెలియజేసే విధంగా మన పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేస్తూ ఈ తెలుగు సంగమం కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఈ తెలుగువారి సంస్కృతిని ముందు తరాలకు తెలియజేయడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటే నమస్కారం. జై హింద్. వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవ శతమానం భవతి శతాయు పురుషతే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మురళీధర్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది మహనీయులు, అతిథులు, పెద్దలు, సోదరి సోదరుమణులు అందరికీ కూడా ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా పెద్దలు మురళీధరరావు గారు మరి మన భాగ్యనగరంలో తెలుగు సంగమం సంక్రాంతి సంబరాల పేరుతో ఈ రకంగా మనందరినీ కలిపేటువంటి కార్యక్రమము అనేక సంవత్సరాల నుంచి వారు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మనందరి తరఫున ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎప్పుడు మన వృత్తుల్లో కానీ అనేక కార్యక్రమాల్లో కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి గురవుతూ మరి మనం ఎప్పుడు ఏదో రకంగా పనిచేస్తూ మరి మన యొక్క బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో ఈ రకంగా అందరినీ పిలిచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఈ రకంగా మనందరితో కలిసి, అదేవిధంగా మనం కూడా కలిసి మాట్లాడుకునేటువంటి ఒక మంచి అవకాశము పెద్దలు మురళీధరరావు గారు కల్పించారు. మనకు తెలుసు మన తెలుగు భాష చాలా మరి తెలుగు జీవన విధానము అనేక రకాలుగా ప్రపంచంలోనే ఈరోజు ఆదర్శంగా ఉన్నటువంటి అనేక రకాల జీవితాలలో, అనేక రకాల సాంప్రదాయాలలో తెలుగు సాంప్రదాయం చాలా ఉన్నతమైనదని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు మనము ఏ దేశానికి వెళ్ళినా కూడా మన యొక్క తెలుగు ఖ్యాతి మరి ప్రపంచమంతా కూడా చాటి చెప్పే విధంగా లక్షలాది మంది మన తెలుగు బిడ్డలు ఇతర దేశాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక పరిశ్రమల్లో కానీ, అనేక రంగాలలో కానీ తెలుగు సంబంధించినటువంటి మన సోదరి సోదరుమణులు ప్రముఖ పాత్ర పోషిస్తూ
మన యొక్క తెలుగు ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కానీ మన తెలుగు ప్రజలము మనం ప్రాంతీయ అభిమానం ఉన్నప్పటికీ కూడా ఇతర భాషలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకున్నటువంటి గొప్ప ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప ఆలోచన మన తెలుగు ప్రజల్లో ఉంటుంది. మనము 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా మనము పరిపాలన సౌలభ్యం కోసం 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ ఈ 2 రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరం కూడా మనం ఒకటే అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి సాంప్రదాయము ఆలోచన మన తెలుగు వాళ్ళదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు భారత ప్రభుత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, భారతీయ యొక్క గొప్పతనాన్ని, భారతీయ జీవన విధానాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం భారతదేశం పేరు చెప్పగానే మోడీ అనేటువంటి పరిస్థితి ఏ దేశంలో అయినా ఈరోజు మనకు కనిపిస్తుంది. అనేక దేశాలలో ఈరోజు భారతీయులందరూ కూడా తల ఎత్తుకొని తిరిగి మరి ఆ దేశాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి పరిస్థితి, గౌరవం పొందుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాలలో మనకు కనిపిస్తూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. గతంలో మనం అనేక రకాలుగా మన అవమానాలకు గురైనటువంటి మన భారతీయులే ఈరోజు తల ఎత్తుకొని గౌరవప్రదంగా ఆయా దేశాలలో తమ వృత్తుల్లో చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మన భారతీయులను చూస్తే వీళ్ళు ఉద్యోగాల కోసం వచ్చారు అనేటువంటి ఆలోచన నుంచి ఈరోజు ఒక గొప్ప దేశం నుంచి మా దేశానికి వచ్చారు అనేటువంటి ఆలోచన ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్న సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం మనం చేస్తున్నాం. ఏదైతే దేశం కోసం స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వందలాది మహనీయులు ఎవరైతే గుర్తింపు పొందనటువంటి స్వతంత్ర సమరయోధులు అన్సంగ్ హీరోస్ అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు దేశ ప్రజల ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మన తెలుగు బిడ్డ అయినటువంటి విప్లవ జ్యోతి మరి మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు కూడా 120 సంవత్సరాల జయంతి ఉత్సవాలకు కూడా నరేంద్ర మోడీ గారు మరి రావడం అనేటువంటిది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అదే కాకుండా ఈరోజు అనేక మంది మన పింగళి వెంకయ్య గారు ఎవరైతే మన తెలుగు బిడ్డ జాతీయ పతాకాన్ని కనుగొని మనకు ఈరోజు గర్వపడే విధంగా మనకు అందించారో వారి యొక్క ఉత్సవాలను కూడా ఢిల్లీలో మరి భారత హోంమంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇంతకుముందు వీరు మన పెద్దలు మురళీధర్ గారు చెప్పినట్టు వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతే ఉన్నదో రుద్రేశ్వర దేవాలయము, ఆ దేవాలయం కట్టడానికి సంబంధించి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారిగా ఉభయ రాష్ట్రాల నుంచి మరి గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి యునెస్కో కట్టడము మన రామప్ప దేవాలయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామానికి బెస్ట్ టూరిజం విలేజ్గా మరి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ రకంగా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో సింహాద్రి దేవాలయం కానీ, అన్నవరం దేవాలయం కానీ, అమరావతి దేవాలయం కానీ, శ్రీశైలం దేవాలయం కానీ, మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మరి ఈ యొక్క జోగులాంబ దేవాలయం కానీ, అదే కాకుండా 1000 స్తంభాల గుడి కానీ, లేక రామప్ప దేవాలయం కానీ, భద్రాచలం దేవాలయం కానీ, అక్కడ వచ్చేటువంటి భక్తుల కోసము అనేక సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము చిన్న విషయం, మన యొక్క మహబూబ్నగర్ జిల్లాలో చిన్న మ్యూజిక్ చేసుకుంటూ ఒక గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు వనం రామయ్య గారికి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చాము. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చింతకింది సుదర్శన్ గారికి, మరి చింతకింది మల్లేశం గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చాము.
ఈ రకంగా మన సాంప్రదాయాలను కూడా పరిరక్షించేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ముందుగా చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, మనది గొప్ప ఆలోచన విధానము. అందరం కూడా సోదరభావంతో సోదరటువంటి ఉదయంతో అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దాంతోపాటు మన యొక్క జిల్లాలను, మన యొక్క పట్టణాలను, మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము మొత్తం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన వంతు ప్రయత్నంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ మన భారతీయ సంస్కృతి, తెలుగు జీవన విధానాన్ని కూడా పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో మరి పెద్దలు మురళీధరరావు గారు చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ దిశలో వారికి మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు.